ఫైనల్ సెషన్ కావచ్చు. సో, ఆహ్, వినండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మర్చిపోవద్దు అన్న మన మధ్యలో ఉన్నారు కనుక హి ఈస్ ఆల్సో అవైలబుల్ టు టేక్ డౌట్స్. ఓకేనా? సో, డౌట్స్ ఏమన్నా ఉంటే మొహమాటం లేకుండా అడగండి. రైట్. ఈ సమయాన్ని అన్నకి ఇస్తున్నాము. అన్న ప్రైజ్ లార్డ్ టేక్ ఓవర్ అన్న. Sister, praise Lord, sister. Thank you for giving this wonderful opportunity. చేరవచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. నా వాయిస్ ఆడిబుల్ గానే ఉందా? ఓకే, థ్యాంక్ యూ. మరొకసారి దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవునికి, అలాగే దేవుని యొక్క దాసులకును నా హృదయపూర్వక ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. మేబీ కాదు, ఇది ఈ యొక్క సెక్షన్కి చివరి క్లాస్ అని నేను కూడా అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే దేవుని చిత్తం అయితే మరొక క్లాస్లో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మనకిచ్చిన ఏమిటి దేవుడు మనకిచ్చిన సమయము, ఆ యొక్క జీవమును బట్టి మనం ఎంతగానో గుర్తించుకుందాం. ఈ యొక్క సమయంలో గత వారము ఏమైతే మనం నేర్చుకుని ఉన్నామో వాటిని కొద్దిగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. గత వారంలో చూసుకున్నట్లయితే ఆయన యొక్క మరణము ప్లస్ పునరుద్ధానం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేను అనుకుంటున్నాను, మీరు ఎంతమంది అవునంటారు కాదంటారు నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ మనకున్న కర్తవ్యము మనం అది నెరవేర్చుకోవాలి, మనం అదే విధంగా జీవించాలి. కాబట్టి ఒకసారి లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం ఒకసారి ఎవరైనా చెప్తారా? లైక్ ఏ సమ్మరీ. హలో, లాస్ట్ క్లాస్లో మనం ఏమేమైతే మాట్లాడుకున్నామో, ఏమేమైతే చెప్పుకున్నామో, ఆయన మరణము పునరుద్ధానం గురించి మనం చెప్పుకుందాం. 3వ దినాన లేపబడతాడు. లేదనుకుంటే నాకు తెలిసి ఎవరైనా ఒకరు నోరు తెచ్చి లైక్ కెన్ యూ ఓపెన్ అండ్ టెల్ మీ. ఎవరు లేరా? ఒకసారి నేనే చెప్తాను. పునరుద్ధానము, మరణము మరియు పునరుద్ధానం గురించి ఆ యొక్క ప్రవచనాలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి పైపైనట్టు చెప్పుకుని వెళ్ళిపోతాను. తర్వాత చివరి దశకు వచ్చేస్తాం. మనం గత వారంలో చూసుకున్నట్లయితే ఆయన యొక్క మరణము గురించి యెషయా గ్రంథము 53:5-6 వచనాలు చూసుకున్నట్లయితే మన పాపముల కొరకు ఆయన మరణించటం, అది ఎక్కడ ఇది అవుతుంది అంటే రోమిల్ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. అక్కడ రాయబడిన మాట కూడా స్పష్టంగా అక్కడ రాయబడి ఉన్నది. ఏమిటంటే మన పాపముల కొరకు ఆయన మరణిస్తాడని చెప్పేసి, మన పాపములు ఆయన మీద వేసుకొని ఆయన నిందితుడిగా నిలబడి ఆయన మన కొరకు ప్రాణాలు అర్పిస్తాడని. అదే మాట మనం 1 పేతురు 2:24 కూడా అదే మాటలు మనం చూస్తూ ఉంటాం. ఇంకోటి ఆయన ఎక్కడ పూడ్చిపెడతాడు లేదంటే ఎక్కడ బరి చేస్తాడని చూసినట్లయితే, ఒక వ్యక్తి తన సమాధి అంటే ఆనాటి కాలంలో ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే వారి యొక్క సమాధిని వారు ముందుగానే కట్టుకొని ఉంచుతారు. ఆనాటి కాలంలో అందరూ భూమి మీద పాతి పెట్టడం కన్నా వారు కట్టుకొని ఆ యొక్క ఏమంటారు బరియల్ లేదా యొక్క టూమ్ని వారు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ధనవంతులైతే మాత్రం వారి యొక్క వంశస్థులందరికీ వారు ఏం చేస్తారంటే ముందుగానే వారు కట్టి ఉంచుకొని వారు ఆ విధంగా ఏ విధంగా అంటే ఎటువంటి అంటే ఎవరు వచ్చినా కానీ దాన్ని ధ్వంసం చేయకుండా, ప్లేస్ నాదని ఎవరు ఇది చేయకుండా ముందుగానే దానికి కావాల్సిన సదుపాయాలన్నీ వారు ఏం చేసుకుంటారు, ముందుగానే సేకరించి అన్ని రెడీగా పెట్టుకుంటూ ఉంటారు. ఆ యొక్క సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు మరణించేటప్పటికి ఆయన దగ్గర ఏమీ లేనప్పుడు ఆయన యొక్క శిష్యుడు ఒకడు తన సమాధిని తనకి ఇస్తూ ఉంటాడు. అది మనం ఎక్కడ చూస్తామంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 57-60 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే మనకు అక్కడ అర్థమవుతూ ఉంటది. ఇంకోటి ఆయన పునరుద్ధానం గురించి ఎక్కడ రాయబడి ఉన్నది, ఎక్కడ చెప్పబడి ఉన్నది అంటే సామెతలు 16వ అధ్యాయం 10వ వచనం కనుక మనం చూసినట్లయితే ఆయన యొక్క పునరుద్ధానము అంటే
ఇక్కడ మనం చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతూ ఉంటది. ఆయన ఏ విధంగా లేపబడతాడు, ఏ విధంగా ఎదిరిపోతాడు అంటే ఆయన యూజువల్‌గా అందరం సిలువ వేయబడినప్పుడు గాని, లేదంటే ఎవరైనా గాయమైనప్పుడు ఏదో ఒక ఎముక ఇరగటం గాని, ఏదో ఒకటి అవుతూ ఉంటది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆయనకి ఏమీ ఎరగదు. కానీ ఆయన లెగిసేటప్పుడు ఎలా ఉంటదంటే ఎటువంటి ఆహ్, అంటే ఏ విధంగా లెగుస్తాడంటే పరిశుద్ధంగా ఆ విధంగా ఎవరు లెవరు లే లేవకుండా ఉంటారు. అంటే ఆ విధంగా ఎవరు లెగవలేదు. ఆయన మొదటి వాడని కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయన ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 3 రోజులు సమాధిలో ఆయన 3 రోజులు సమాధి భూమిపై కప్పబడతాడు. నేలపైన ఆయన కప్పివేయబడతాడని మనం చూసుకుంటూ ఉంటాం. అది ఏంది అని అంటే యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఆ మాట ఎవరైనా చదువుతారా? యోనా రాసిన గ్రంథము 1వ అధ్యాయం 1:17. యోనా 1:17. హలో, నా వాయిస్ వినిపిస్తుందా సిస్టర్స్? గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. మరొకసారి చదువుతారా సిస్టర్? గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. ఒక చేప యోనాను మింగాలని చెప్పేసి ఆ యొక్క చేపలో యోన ఎన్ని దినాలు ఉంటాడంట? 3 దినాలు. అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన మరణించిన తర్వాత 3 దినములు ఈ భూలోకం లోపల కప్పివేయబడతాడు. చేప లోపల యోన ఏ విధంగా అయితే ఉన్నాడో అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా 3 రోజులు ఆయన యొక్క భూమి లోపల పూడ్చిపెట్టడం కానీ చీకటి ఇదిలో ఉంచబడతాడని మనం చూస్తూ ఉంటాం. అది ఎక్కడ ఇది అవుతుంది అంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడుతుంది స్పష్టంగా. ఒకసారి చదువుతారా మాట? మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనము. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగు మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. ఏమిటంట? యోనా ఈ 3 రాత్రులు 3 దినములు ఏ విధంగా అయితే రాత్రింబగళ్ళు 3 దినములు ఏ విధంగా అయితే చేప కడుపులో ఉంటాడో అదే రీతిగా దేవుని కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంటారంట? 3 దినములు భూలోకంలో. ఆయన భూలోకంలో ఉంటాడు అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన మాట ఏమిటి అని అంటే భూగర్భంలో ఆయన ఇచ్చేస్తున్నప్పుడు అంటే 3 దినములు దేవుడు అంటే యోనా చేప కడుపులో ఉండి దేవుని కొరకు ఏ విధంగా అయితే మొరపెట్టాడో, తను పశ్చాత్తాపపడ్డాడో, తన యొక్క మనసు తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 3 దినములు దేవుడు భూలోకంలో ఉండటానికి గల కారణం ఏమిటంటే మనం పై వచనాలు చదువుకున్నాం. మన మానవుడిగా జీవించేటప్పుడు మనం పరలోకానికి వెళ్ళలేం. మానవుని యొక్క శరీరం తీసుకొని దేవుని యొక్క సన్నిధానికి కాదు పరిశుద్ధ లోకంలోనికి మన పరలోకానికి వెళ్ళాలన్నా అది సాధ్యం అవ్వదు. అందుకని మనం చేసిన పాపపు శరీరంతో పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా లేని యొక్క పాపపు శరీరంతో పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలన్నా సాధ్యమయ్యేది కాదు. కాబట్టి దేవుడు 3 దినములు భూగర్భంలో ఏ విధంగా అయితే ఉంటాడో అక్కడ మనకు అర్థమవుతుంది ఏమిటనంటే ఆయన 3 దినములు భూగర్భంలో ఉన్నప్పుడు తన చేసిన పాపం అంటే తనపై వేసుకున్న పాపములు మన ఎవరి పాపములు వేయాలంటే మన పాపములు ఆయన మీద వేసుకున్నప్పుడు ఆయన్ని 3 దినములు ఈ భూగర్భము పైన ఉంచి భూగర్భంలో ఉంచి ఆయన్ని కాపలా కాస్తూ ఉన్నారు. ఈవెన్ ఆయన యొక్క సమాధిని కాపలా కాయటం కూడా చాలా విశేషకరమైనది. ఎందుకంటే ఎవరైనా కానీ సమాధిని కాపలా కాయటువంటి మాటలు కాదు. ఎంత పెద్ద మినిస్టర్ అయినప్పటికీ నేటి కాలంలో మనం చూసుకున్నట్లయితే ఎంత పెద్ద మినిస్టర్ అయినప్పటికీ ఎంత పెద్ద మంత్రి అయినప్పటికీ ఎంత ధనవంతుడు అయినప్పటికీ వారి యొక్క పూర్వీకుల యొక్క సమాధుల దగ్గర సెక్యూరిటీ పెట్టడం కానీ కాపలాగా పెట్టడం కానీ
ఉంచడం జరగదు. మనం చూసుకుంటూ ఉంటాం. నేటికి కూడా చూస్తూ ఉంటాం. ఎంతో మంది అక్కడికి వచ్చి పోతారే గాని అక్కడ సెక్యూరిటీ గార్డ్‌గా ఉంచుదాం, సెక్యూరిటీ గార్డ్ పెడదాం అనేసి ఎవరు అనుకోరు. ఎవరికి ఇష్టం ఉండదు కూడా. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే 3 దినములు ఆయన భూగర్భంలో ఉన్నప్పుడు అంటే మత్తయి యొక్క టూమ్‌లో ఆయన ఉంచబడినప్పుడు రోమీయులు వారు అక్కడ కాపలాగా ఉంచుతూ ఉంటారు. రోమీ సైనికులు అక్కడ కాపలాగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. అంటే వారు అనుకుంటూ ఉంటారు ఇక్కడ 3 దినములు భూగర్భంలో ఉంటాయని తిరిగి లెగుస్తారు కదా, తిరిగి లేకపోతే ఏమిటి అన్నట్టుగా వారికి ఒక చిన్న డౌట్ లాగా, లేదంటే ఒకరు చెప్తూ ఉంటారు ఏ విధంగా అయినా కానీ వారు చెప్పారు కదా నెరవేరుతుంది, దానికోసమైనా కాపలాకారులు మనం అక్కడ పెట్టాలని చెప్పేసి అక్కడున్న ఆ పెద్దలు ఏమంటారంటే వారు రోమరాజు దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తూ ఉంటారు. అదొక సమయంలోనే అక్కడ 3 దినములు భూగర్భంలో పాతి పెట్టినప్పుడు 3 దినములు భూగర్భంలో ఉన్నప్పుడు ఆయన ఆ యొక్క చీకటి రాజ్యంలో లేదంటే ఆ యొక్క చీకటి గదిలో ఉన్నప్పుడు ఆయన ఆయన యొక్క జీవితాన్ని ఆయన యొక్క పరిశుద్ధతను ఆయన పొందుతూ ఉంటాడు. ఎందుకు అని అంటే ఆయనపై వేసుకున్న పాపములన్నిటి ఏమైపోయినాయంటే ఆయన వేసుకున్న పాపములు ఆయనకున్న ఇదిని అంటే దానికున్న పరిశుద్ధాత్మను ఇది కోల్పోయేలాగా, అంటే తను విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఆ యొక్క సమయంలో ఈ యొక్క సమయంలోనే ఈయన పరిశుద్ధాత్మ లేదా ఆయన యొక్క పరిశుద్ధతను ఆయన పొందుకుంటూ ఉంటాడు. దాని గురించి డీటెయిల్స్ కావాలంటే మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకోవచ్చు. ఇంకోటి చూసుకున్నామంటే రేస్ట్ ఆన్ ద థర్డ్ డే, 3వ దినాన 3 రోజులు చేప కడుపులో ఉన్నాడు. 3 రోజులు యోనా చేప కడుపులో ఏ విధంగా అయితే ఉంటాడో 3వ రోజు ఏ విధంగా అయితే బయటకు వస్తాడో అదే రకంగా మనం చూస్తూ ఉంటాం. 3 రోజుల తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు లేచి ఆయన బయటికి రావటం కూడా మనం చూస్తాం. ఒకసారి హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, ఒకసారి ఎవరైనా చదువుతారా? హోషేయ రాసిన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఏంటంటే 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఇక్కడ చూసుకున్నాం 2 దినముల తర్వాత ఆయన మనల్ని బ్రతికిస్తాడు అనేసి హోషేయ రాసిన గ్రంథంలో మనం చదువుకున్నాం. ఈ మాట ఎక్కడిదైందంటే లోకరాష్ట్ర పత్రిక 24వ అధ్యాయం 46వ వచనం కనుక మనం చూసినట్లయితే 3వ దినమున ఆయన లెగిచి బయటికి రావటం, లేదంటే ఆయన లెగిచి 2 స్త్రీలకు కనిపించడం మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎవరికి? మరియాను మార్తాకు వారి ఇరువురికి దేవుడు కనిపించడం మనం అక్కడ చూసుకుంటూ ఉంటాం. 2 దినములు ఆయన సమాధిలో ఉంటాడు, లేదంటే ఆ యొక్క టూమ్‌లో ఉంచబడతాడు. 3వ దినాన ఆయన లేచి బయటికి రావటం, అక్కడ దేవుని దూత సాక్ష్యం ఇవ్వటం మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. గ్రహించినట్లయితే మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటది. ఇక్కడ ఏమిటంటే మొదటి నుంచి మనం ఒక్కొక్కటి చిన్నగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పాపముల కొరకు ఎవరు బలయ్యారు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మన పాపములన్నిటిని ఆయన మీద వేసుకొని ఆయన మన కొరకు మరణించటం ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. ఏమిటి? ఎందుకు అని అంటే నీ కోసము నా కోసము ఎవరు చనిపోవడానికి సిద్ధపడరు. ఈవెన్ మన తల్లిదండ్రులు కూడా వారు చనిపోవడానికి ఇష్టపడరు. వారి యొక్క ప్రాణాలు ఇవ్వడానికి కూడా వారు ఎక్కువ ఇష్టపడరు. ఈవెన్ మన స్నేహితులు అని అనుకుంటున్నాం కదా, మన స్నేహితులుగా పిలువబడుతున్న మన స్నేహితులు కూడా, లేదంటే ప్రాణ స్నేహితులు, యు మీన్ లైక్ వీ కెన్ సే బెస్ట్ ఫ్రెండ్స్ whom we will call like whom we are calling like they are my best friend, or he is my best friend, or she is my best friend. If we ask them to give their life for us, they won't give us. వారు ఇవ్వటానికి కూడా వారు ఇష్టపడరు. ఈవెన్ దే సే లైక్ వై షుడ్ ఐ గివ్, నేను ఎందుకు ఇవ్వాలి నా ప్రాణం, లేదు నేను ఎందుకు ఇవ్వాలి నా యొక్క జీవితాన్ని నీ కోసం నా యొక్క జీవితాన్ని నేను ఎందుకు అర్పించాలి, ఎందుకు నాశనం చేసుకోవాలి, నేను ఎందుకు మరణించాలి అని చెప్పేసి ప్రశ్నిస్తారే తప్ప వారి యొక్క జీవితాన్ని వారి యొక్క ప్రాణాన్ని ఇవ్వడానికి వారు ఇష్టపడరు.
ఇక్కడ చూసినట్లయితే ఒక దేవుని యొక్క సేవకుడు టైటానిక్ సినిమా అందరం కనుక చూసినట్లయితే లాస్ట్ బిట్ లో ఒక దేవుని యొక్క సేవకుడు ఆయన ఒక చిన్న పిల్లవాడికి వాక్యం చెప్పడం ఒక చిన్న బిట్ లాగా అక్కడ కనిపించినట్టుగా కనిపిస్తుంది. అయితే ఒక చిన్న సాక్ష్యం ఉందన్నమాట. ఆల్రెడీ నేను చెప్పినట్టున్నా, నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, కానీ మళ్ళీ చెప్తాను. ఒక దేవుని యొక్క సేవకుడు చిన్న పిల్లవాడికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కాదు, ఇట్స్ లైక్ ఫర్ హిమ్, ఇట్స్ లైక్ బిగ్ ఎగ్జాంపుల్ ఫర్ హిమ్. ఏమిటంటే దేవుని యొక్క దాసుడు చిన్నపిల్లవాడిని అడుగుతున్నాడు, నువ్వు చనిపోతే నువ్వు ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు అని ప్రశ్నించినప్పుడు ఆ చిన్నపిల్లవాడు అన్నాడు, నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తానో చనిపోతే అని అన్నాడు. ఎందుకంటే ఆ టైంలో దేవుని యొక్క సేవకుడికి ఆయన దగ్గర లైఫ్ జాకెట్ ఉంది. ఆయన దగ్గర లైఫ్ జాకెట్ ఉంటే ఆయనకు కాస్త కాకుండా కొద్దిగా రక్షింపబడతాడు, సేవ్ అవుతాడని చెప్పి ఒక నమ్మకం ఉంది. ఎప్పుడైతే ఆ చిన్నపిల్లవాడు కనిపించినప్పుడు చిన్నపిల్లవాడిని అడిగితే ఆయన చిన్నపిల్లవాడు బాలుడు చెప్పిన మాట నాకు తెలియదు అన్నప్పుడు ఆ లైఫ్ జాకెట్ దేవుని యొక్క సేవకుడు ఏం చేశాడంటే తీసుకొని చిన్నపిల్లవాడికి ఇచ్చాడు. ఆ చిన్నపిల్లవాడు తీసుకొని తన పడవెక్కి తను ఎట్టగొట్ట ఒడ్డుకి చేరుకున్నాడు. కానీ ఒక దేవుని యొక్క సేవకుడు మాత్రం మరణించే ముందు ఆయన ఒక మాట చెప్పాడు ఆ పిల్లవాడికి. ఏమిటంటే, నేను ఇప్పుడు చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను నాకు బాగా తెలుసు, నాకు దీంతో అవసరం లేదు, ఇది నీకు చాలా అవసరము అని చెప్పేసి ఆ దేవుని యొక్క సేవకుడు ఆ యొక్క లైఫ్ జాకెట్ పిల్లవాడికి ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. కొన్ని సంవత్సరాల తర్వాత చిన్నపిల్లవాడు పెద్దవాడైనప్పుడు ఉన్నప్పుడు ఆయన చిన్నపిల్లవాడే అంటే పెద్దవాడు అయినప్పుడు ఆ పెద్దవాడు ఏం చేస్తాడంటే సాక్ష్యం చెప్తాడు. ఆ యవనస్తుడు ఏమనంటే, ఆనాడు నేను రక్షింపబడడానికి గల కారణము, లేదంటే ఆనాడు నేను బ్రతకడానికి గల కారణము ఒక దేవుని యొక్క సేవకుడు తన ప్రాణాలు నా కొరకు అప్పగించటం, నా కొరకు బలంగా పెట్టడమే నేను నేటికి బ్రతకడానికి గల కారణమయ్యాను. ఎలా అంటే తను ఆనాడు నాకు లైఫ్ జాకెట్ ఇచ్చేటప్పుడు ఒకటే సమాధానం చెప్పాడు, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తా నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఆ యొక్క ప్రశ్నతో ఈయన కూడా వెంబడించటం, ఆ చిన్న పిల్లవాడు వెంబడించడం స్టార్ట్ చేసి తనకి సత్యం తెలుసుకున్నాడు. మేబీ మనం కూడా అనుకోవచ్చు, నా యొక్క ప్రాణం ఇస్తే ఎవరు ఇదవుతారనేసి. చాలా మంది మిషనరీస్ ఉన్నారు, ఎంతో మంది మిషనరీ స్టోరీస్ ఉన్నాయి. ఒకసారి మనం యూట్యూబ్ లో కనుక చూసినట్లయితే కొన్ని స్టోరీస్ లైఫ్ ఎగ్జాంపుల్ గా మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే మన పాపం కొరకు మన కొరకు వేరే వాళ్ళు చనిపోవటం అనేది చాలా అరుదు. మరి ముఖ్యంగా దేవుని యొక్క సేవకులుగా దేవుని యొక్క పిల్లలుగా పిలువబడుతున్న మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం కూడా దేవుని కొరకు లేదంటే వారిని రక్షించడం కొరకు మన ప్రాణాలు ఇవ్వడానికి కూడా మనం కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మన కొరకు, నీ కొరకు, నా కొరకు ప్రాణాలు ఇవ్వడానికి ఆయన సిద్ధపడినప్పుడు మనం ఎందుకు ఆలోచించుకోవాలి? నువ్వు రక్షింపబడినట్లయితే ఆయన కొరకు నువ్వు బాధపడినా కానీ, ఆయన కొరకు నువ్వు మరణించినా కానీ నీకు మాత్రం మేలు కదా, నీకు నీ కుటుంబానికి అది మేలు కలుగుతుంది తప్ప అన్యాయము అనేది జరగదు అక్కడ. మరొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే స్టెఫను గురించి మనం చూసుకుంటాం. స్టెఫను కూడా తన ప్రజల కోసం తను చనిపోవడం మనం చూస్తూ ఉంటారు. వాళ్ళతో కుట్టినప్పటికీ ఆయన చివరి ప్రార్థన ఏమిటంటే వారు ఏమి చేస్తున్నారు, వారు తెలియకుండా చేస్తున్నారు, అయితే వారు క్షమించయ్యా అని చెప్పేసి ఆయన కన్ను మూయటం మనం అక్కడ అపోస్తుల కార్యాలు మనం చదువుకుంటూ ఉంటాం. ఈవెన్ ఇంకో మాటలో చెప్పాలంటే అసలు మన కొరకు దేవుడే ఈ లోకానికి రావడానికి ఎందుకు? మన కొరకు లేదంటే నీ కొరకు, నా కొరకు ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక మాటతో చెప్తే అయిపోయింది కదా, ఒక మాటతో చెప్తే ఆయన మన పాపాలను తీసివేయచ్చు కదా. మరెందుకు ఒక మాట కాదు, ఆయనే వచ్చి స్వయాన ఆయనే ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు తన రక్తాన్ని కార్చాల్సిన, తన రక్తాన్ని చిందించాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? అక్కడే మనం అర్థం చేసుకోవాలి ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేసి. ఆయన మనల్ని ఎంతగా మనం ఎంతగా ఆయన దగ్గరికి వెళ్ళాలో అని చెప్పేసి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన్ని ఆరాధించాలని చెప్పేసి ఎంతగా ఆయన ఆశపడుతున్నాడో మనం అక్కడే గ్రహించాల్సిన అవసరం వస్తుంది. గ్రహించాలి కూడా. ఎంతో మంది దేవునికి బిడ్డలే లేదా దేవుని పిల్లగా పిలువబడుతున్న వారే గ్రహించలేక ఎలా ఉన్నారంటే ఇష్టానుసారంగా జీవించడానికి వారు ఇష్టపడుతున్నారు. ఎందుకు అని అంటే చెడిపోతే ఏముంది, ఆయన నమ్ముకుంటే ఏముంది, నాకు మళ్ళీ జీవితం వస్తుందా, జీవనం ఉంటుందా, ఎంజాయ్మెంట్ ఉంటుందా అంటే
ఉంటుంది. ఎంజాయ్మెంట్ చాలా ఉంటుంది. ఏ విధమైన ఎంజాయ్మెంట్ అంటే ఆయన సన్నిధిలో ఉంటే వచ్చే ఎంజాయ్మెంట్ ఇంకెక్కడా రాదు. దావీదు మహారాజు అంటాడు, నాకు నీ సన్నిధిలో గడపడం ఎంతో ఆనందకరమైన విషయం అయ్యా అనేసి. ఆయన రాజ్యాన్ని పరిపాలించాలా దావీదు మహారాజు. రాజ్యాన్ని పరిపాలించుకుని ఆయన ఒకటే అంటున్నాడు, దేవా నాకు నీ సన్నిధిలో ఉండటానికి నాకు సహాయం చేయని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. నీ యొక్క సన్నిధిలో గడపడం చాలా శ్రేష్టమైనది అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము ఆ విధంగా జీవిస్తున్నామా? మనం ఆ విధంగా ప్రార్థన చేస్తున్నామా? లేదు మనము ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తున్నామా? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం దేవునికి బిడ్డలారా. ఎందుకంటే కాలం ఏమైపోతుందో తెలియట్లేదు, సమయం ఏమైపోతుందో తెలియట్లేదు, ఏ క్షణం ఏమైపోతుందో కూడా తెలియని యొక్క పరిస్థితులకు మనం బ్రతుకుతూ ఉన్నాం. ఏ టైంలో ఏదైనా అవ్వచ్చు, చెప్పలేము. ఏమైనా అవ్వచ్చు, చెప్పలేము. కానీ మనం బ్రతుకున్నప్పుడు దేని కొరకు మనం బ్రతికి ఉన్నామో ఒక విషయం మనం గ్రహించుకోవాల్సి వస్తుంది. ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి, నిజంగానే నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను, నిజంగానే నా యొక్క జీవితం ఎవరి కోసం అనేది మనం ప్రశ్నించుకోవాలి. అలానే ఇంకోటి కూడా మనం చూసినట్లయితే ఆయన సమాధిలో పెట్టేటప్పుడు కూడా ఆయనకి సమాధి లేదు అయినప్పటికీ తన యొక్క శిష్యుడు తన కట్టుకున్న యొక్క సమాధి లేక టూంబ్ ఏదైతే ఉందో అది ఇవ్వటం చాలా చాలా ఏమంటారు విశేషకరమైనది. ఈవెన్ ఆయన తన కోసం కట్టుకున్నది ఇచ్చినప్పుడు మనం ఆయన కోసం మన యొక్క హృదయాల్ని మనం ఇవ్వలేమా? లేదు అనుకుంటే మన యొక్క హృదయంలో ఉన్న యొక్క తలుపులను మన యొక్క హృదయంలో ఆయనకు చోటు ఇవ్వలేమా? మన ఇల్లు అడగట్లేదు, మన ఆస్తి అడగట్లేదు, మన యొక్క ఏమంటారు మన యొక్క ఆస్తి సంపద ఏం అడగట్లేదు, కానీ మన యొక్క హృదయాన్ని మనం ఆయనకి ఇవ్వలేమా? ఇవ్వలేం. ఎందుకంటే హృదయం కనుక ఇస్తున్నట్లయితే మరి ఆ హృదయం మరొకరికి ఇవ్వాలి కదా, ఆ యొక్క హృదయంలో మరొకరు కూడా చేరాలి కదా అని ఆలోచిస్తామే తప్ప నిజంగానే ఆయనకి మన యొక్క హృదయాన్ని మనం ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. అందుకనే ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అనుకుంటా ఒక మాట ఉంటుంది, ఎవరైతే నా స్వరము విని తలుపు తీస్తారో వారి దగ్గరికి నేను లేదంటే నాలో వారు, నేను వారి దగ్గర లేదు వారు నా దగ్గర ఉండి ఆనందిస్తారని చెప్పేసి ఆ మాట ఉంటుంది. మనం చదివినట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఈవెన్ కొన్నిసార్లు మన యొక్క గృహంలో మనం చూసుకుంటూ ఉంటాం, ఆయన తలుపు తడుతున్న యొక్క పిక్చర్ని మనం చూస్తూ ఉంటాం. దాంట్లో మీలో ఎంతమంది ఆ యొక్క పిక్చర్ని చూసారో ఒకసారి థమ్స్ ఏమైనా రేస్ చేయగలుగుతారా? ఎస్, నేను ఆ పిక్చర్ని చూశాను అనేవాళ్ళు. అఫ్ కోర్స్ చాలా మంది మనందరం చూసే ఉంటాం, ఎందుకంటే ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం కాబట్టి వాటి గురించి మనందరికి బాగా తెలుసు, ఆ యొక్క సింబల్ ఆ యొక్క పిక్చర్ గురించి. అందుకని అంటున్నా ఇక్కడ ఆయన కొరకు తను కట్టుకున్నది ఇచ్చినప్పుడు మనము ఆయన కొరకు మన యొక్క హృదయాన్ని ఇవ్వలేమా? ఒకసారి ప్రశ్నించుకుందాం దేవునికి బిడ్డలారా. 3వ కనుక చూసినట్లయితే పునరుద్ధానం గురించి. ఆయన పునరుద్ధానం గురించి చెప్పినప్పుడు ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా మనకి ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఏమిటి? ఆయన చనిపోవడం మనం చూసాం, ఆయన పూడ్చిపెట్టడం మనం చూసాం, ఆయన 3వ రోజు తిరిగి లెగటం కూడా మనం చదువుకుంటున్నాం. ఈవెన్ ఇఫ్ యువర్ మన ఇమాజినేషన్ కనుక చేసుకున్నట్లయితే మన యొక్క ఇమాజినేషన్ ఆయన లెగిసి పునరుద్ధానుడై అవటం మనం చూస్తూ ఉంటాం. ఆయన లెగిసి బయటికి రావటం, అనేకులు కలవటం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ ఎగ్జాంపుల్ ఏమిటి అని అంటే మన పాపముల కొరకు ఆయన మరణించటం, అదే మరణాన్ని మనము కూడా శారీరకమైన ఈ జీవితంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో మనం జీవించినప్పుడు మనం కూడా ఏదో ఒక రోజున ఏదో ఒక సమయాన్ని మనం కూడా మరణిస్తాం. అది వాస్తవమే. మనం ఎక్కడో చాట 6 అడుగులు తవ్వి మనల్ని 6 అడుగులు కానీ 7 అడుగులు మనకున్న హైట్ని బట్టి మనకి 6 అడుగులు తవ్వి పూడ్చిపెడతారు, అది కామనే. తిరిగి మళ్ళీ లెగటం ఇది ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు కదా. యూజువల్గా మానవులుగా జీవించేటప్పుడు చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి లేగటం ఏమిటి? ఎక్కడైనా సాధ్యమైనా? ఎవరైనా ఆ విధంగా లేచారా అని అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన మాట,
లేదా మనం గ్రహించుకోవాల్సిన మాట ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే మూడో దినాన లెగిచ్చాడో, అదే రీతిగా మనము కూడా ఎప్పుడు లెగుస్తామంటే, దేవుని యొక్క రెండో రాకడ వచ్చినప్పుడు ఆయనతో ఎవరైతే సమాధి వేయబడతారో వారు తిరిగి లెగుస్తారన్నారు. మొదటిగా వారు లెగుస్తారన్నారు. దేవుని యొక్క సేవకులు లేని దేవుని యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చనిపోయి పూడ్చిపెట్టారో, మరణించారో వారు మొదటిగా లెగుస్తారని చెప్పేసి దేవుని యొక్క లేఖనాల్లో మనకి స్పష్టంగా రాయబడి ఉన్నవి. మొదటిగా వారు లెగుస్తారని చెప్పేసి దేవుని యొక్క రెండో రాకడలో. అంటే పునరుద్ధానం అంటే తిరిగి లెగటం, పరిశుద్ధ ఆ యొక్క శరీరంతో ఏమంటే గ్లోరిఫైడ్ బాడీతో మనందరూ లెగించి దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా విశేషమైనది, చాలా విశేషమైన మాటలు అన్నమాట. అందుకని అంటున్నాడు పునరుద్ధానం ఆయనకు ఒక్కరికే కాదు, ఆయన మనకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. ఏమిటంటే, నేను ఏ విధంగా అయితే లేచిన అదే విధంగా నువ్వు కూడా లెగుస్తావని చెప్పేసి. మూడో రోజు లేపబడటం చూసాం మనం. ఆయన లేపబడటం ఏ విధంగా అయితే లెగించాడో, అంటే ఆ యొక్క గ్లోరిఫై బాడీతో ఏ విధంగా అయితే ఆయన లేచాడు, అదే రీతిగా మనం కూడా లెగుస్తాం. లాస్ట్ కనుక చూసినట్లయితే కీర్తనలు 68వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుతారా? కీర్తనలు 68:18. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సైతము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. 68:18 కనుక చూసినట్లయితే ఇది దావీదు కీర్తన. ఆయన అంటున్నాడు ఏమంటే, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాస ఘనతలకు చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఆరోహణము, లైక్ హీఈస్ అసెండింగ్, లైక్ హీఈస్, ఇంకో మాట చెప్పాలంటే హీఈస్ గోయింగ్ టు ది హెవెన్. ఫ్రమ్ వేర్ హీ కేమ్ హీఈస్ గోయింగ్ టు దేర్ ఇన్ హిస్ గ్లోరియస్ బాడీ. ఆరోహణం అనడం ఇది ఎక్కడ అని మనం చూసినట్లయితే ఇదే మాట అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనము చదువుతారు ఎవరైనా? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 9వ వచనము. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఎవరంటే ఇక్కడ ఆరోహణమైంది? ఎవరు ఇక్కడ ఆరోహణమైంది? దేవుని యొక్క శిష్యుల? యేసయ్య. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యారు. దాని కింద వచ్చినా కదా మనం చదువుకునేట్లేదు. మనకి ఇంకా చాలా ఎలా ఉంటుందంటే మాట ఎలా ఉంటుందంటే అర్థమైనట్టుగా, అంటే విశేషకరంగా ఉంటుంది. ఎలా అంటే మీరు మీరు ఏ విధంగా అయితే చూస్తున్నారు ఆయన ఆరోహణం అవటం, అదే రీతిగా ఆయన తిరిగి రావటం కూడా మనం చూస్తామని చెప్పేసి అక్కడ ఉన్న దూతలు అక్కడ ఉన్న శిష్యులకు వారికి తెలియపరుస్తున్నాయి. ఎలా అంటే ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన చేతికున్న గాయాలు, కాలుకున్న గాయాలు అవంతే ఉంటాయి. అందుకని వారు దూతలు అంటారు, మీరు ఏ విధంగా అయితే ఆయన చూశారు ఆరోహణమైనప్పుడు ఆయనను మీరు ఏ విధంగా అయితే చూశారో అదే రీతిగా ఆయన మళ్ళీ తిరిగి లోకానికి రావటం మనం చూస్తూ ఉంటాం. ఒక మేఘము ఆయన ఒక మేఘం ఆయన కొనిపోయినది, అదే మేఘంతో ఆయన తిరిగి రావటం మనం చూస్తాం. ఆయన చేతుకున్న కాయలు, కాలుకున్న గాయాలు అదే విధంగానే ఆ రీతిగా ఆయన లోకానికి రావటం కూడా మనం చూస్తాం. ఎందుకని అంటే ఆయన ఈసారి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోవడానికి ఆయన యొక్క ఆ యొక్క ముద్రలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ యొక్క పూల్స్, ఆ యొక్క మేకులు దింపబడిన యొక్క రంధ్రాలు ఏవైతే ఉన్నాయో అవే గుర్తుగా మనం గ్రహిస్తూ ఉంటాం. ఎందుకంటే నేటికి కూడా విశ్వాసులు నిజంగానే ఆయన ఉన్నాడా అని చెప్పేసి చాలా మంది మనల్ని
మనల్ని కాకపోయినా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే వెక్కిరిస్తూ ఏ మాటలు పడితే ఇష్టానుసారమైన మాటలతో మనల్ని వేదన పరుస్తూ ఉంటారు. యూజువల్‌గా మనందరికి వేదన పడడం అంటే ఎవరైనా గానీ మనల్ని మోక్ చేసినా గానీ, ఎవరైనా ఆ విధంగా మాట్లాడటం అనేది మనకిష్టం ఉండదు. కానీ ఇక్కడ చూసినట్టయితే ఆయన గుర్తు కోసం లేదంటే ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు. ఆయన నేను చూసాను, ఆయన మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పేసి చాలా మంది ఈ యొక్క ప్రశ్నను లేదంటే ఈ యొక్క సమస్యను వారు ఎదుర్కొన్నవారే. ఎలా అనంటే మీరు అంటున్నారు కదా ఆయన తిరిగి వస్తాడని చెప్పేసి. నిజంగానే ఆయన తిరిగి వస్తాడా? నిజంగానే ఆయన ఆ విధంగా వస్తాడా అని చెప్పేసి అడిగి ఉండొచ్చు. తోమా కూడా ఒకసారి అంటాడు, నేను నమ్మను, నేను నా కళ్ళారా నేను చూసి ఆయన మేకులు దించిన చేతుల యొక్క రంధ్రాలు నా చేయి పెడితే గాని నా యొక్క వేలు టచ్ అయితే కానీ నేను నమ్మనన్నట్టు. ఆ రీతిగానే ఆనాటి కాలంలో కూడా రెండో రాకడికి వచ్చి చూసుకునేసరికి ఆ విధంగానే వస్తాడు. యాక్చువల్లీ why he will come like that, because it is not for the not only for the believers but mainly for the Israelites. మరి ముఖ్యంగా ఇశ్రాయేల్ కొరకు ఆయన ఆ విధంగా రావటం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వారు రెండోసారి ఆయన ఎప్పుడైతే వారు చేతుకున్న గాయాలు అంటే కాలుకున్న గాయాలను చూస్తారో వారికి అప్పుడు అర్థమవుతుంది. వారు అప్పుడు రియలైజ్ అవుతారు, ఎస్ ఆయన వచ్చినప్పుడు మనం నమ్మలేదు, ఆయన ఇది చేస్తామని చెప్పేసి వారు పశ్చాత్తాపడతారు. దట్స్ వై అందుకని ఇక్కడ చూసుకున్నట్లయితే పాత గ్రంథంలో మనం చూసుకుంటూ ఉంటాం. ఆయన ఆరోహణం అవటం చూస్తాం. అది ఎక్కడ నెరవేరిందంటే అపోస్తుల కార్యాలు 1:9 మనం చదువుకున్నట్లయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణం అవటం అక్కడ దేవుని యొక్క శిష్యులు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు వారు చూస్తూ ఉంటారు. ఇదే మాట మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8-10 కనుక చదువుకున్నట్లయితే 8-10 కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా రాయబడుతూ ఉంటుంది ఆ మాట. ఒకసారి అది కూడా వచనం కూడా చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8-10. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకున్నాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చేరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినవి చెప్పబడి ఉన్నది. ఆరోహణమైన ఏమనగా ఆయన భూమి యొక్క క్రింద భాగంలోకి దిగినని అర్థమిచ్చుచున్నది కదా. ఇక్కడ మనం చూసుకుంటున్నాం ఆరోహణం అంటే ఇక్కడి నుంచి భూమి కింద నుంచి ఆకాశానికి లేదా భూమి కింద నుంచి పైకి వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. ఆయన భూలోకంలో ఏ విధంగా అయితే వచ్చాడో మనందరికీ తెలుసు. ఆరోహణమైనప్పుడు ఏ విధంగా ఆయన వెళ్తూ ఉన్నాడు. భూమి యొక్క రాజ్యం లేదు, భూమి మీద ఉన్నప్పుడు ఆయన యొక్క జీవితం ఎలా ఉన్నది మనందరికీ తెలుసు. భూమి నుంచి పైకి వెళ్ళేటప్పుడు అంటే పైన ఆయన యొక్క రాజ్యానికి ఆయన యొక్క సన్నిధికి ఆయన వెళ్తూ ఉన్నాడు. మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క స్థానం కావచ్చు, ఆయన యొక్క ప్లేస్, ఆయన యొక్క స్పెషాలిటీ ఎలా ఉంటుందంటే యూనిక్ గా, అంటే ఎవ్వరికీ సాధ్యం కానిది, ఎవరు విశ్వసించలేనిదిగా ఆ యొక్క ఇది దేవుని యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం. వీటన్నిటిని మనం పర్సనల్ గా ఎగ్జామిన్ లేదా పర్సనల్ అప్లికేషన్ లో చూసుకున్నట్లయితే మనం కూడా ఆ రీతిగా ఇదవ్వాలంటే ఆయన వచ్చినప్పుడు మనల్ని కూడా దేవుడు తీసుకొని ఆయన సన్నిధానానికి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆరోహణంలో లైక్ we also will be ascended to the heaven. There is a time for that. తొందరపడి నేను కూడా ఇప్పుడు వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఏది పడితే చూసుకున్నా కానీ మనం ఎక్కడికి వెళ్ళలేం. నువ్వు మరణించిన తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు అంటే పరదేశంలో ఉంటావు అని చెప్పేసి ఒక దొంగకి ఏ విధంగా అయితే చెప్తాడో అదే రీతిగా నేడు నువ్వు కూడా మరణించినట్లయితే నువ్వు స్వర్గానికి వెళ్తావు అని నేను చెప్పలేను. నమ్ముకున్నట్లయితే నువ్వు స్వర్గానికి వెళ్తాను, డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్తాను, కానీ పరదేశకు వెళ్తావు. ఆయన వచ్చేంత వరకు నువ్వు ఆ యొక్క పరదేశంలో విశ్రాంతి తీసుకుంటావు అనేసి మనం చూసుకుంటూ ఉంటాం.
ఆయన రెండో రాకడ ఆయన మళ్ళీ ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు మొదటిగా లేపబడేది, మొదటిగా తీసుకొని పడేది నీవు మాత్రమే. ఒకవేళ నేను నిర్ణయించినట్లయితే అది నిన్ను మాత్రమేనా తీసుకొని వెళ్తాడు. దేవునికి బిడ్డలారా, సమయం చాలా తక్కువగా ఉన్నది, సమయం చాలా విలువైనది. ఉన్న సమయాన్ని ఇష్టానుసారంగా బ్రతుకుదాం. ఉన్న సమయాన్ని మనకి అనుకూలంగా మనం మార్చుకుందాం అనుకున్నట్లయితే ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒకసారి గ్రహించుకో. నీ యొక్క జీవితం ఏమవుతుందో మనకు తెలియదు, కానీ నీ యొక్క జీవితం నీకు అనుకూలంగా ఉండాలి అని అన్నట్లయితే ఎవరేం చేయలేరు. కానీ ఒకటైతే నేను చెప్పగలుగుతాను, ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను దేవునికి బిడ్డలారా, ఏమిటనంటే నీవు గనక నీ ఇష్టానుసారంగా బ్రతికినట్లయితే, ఇష్టానుసారంగా బ్రతకాలి అని అనుకున్నట్లయితే ఎవరు నిన్ను ఆపలేరు, ఎవరు నిన్ను మార్చలేరు. ఎందుకంటే దేవుని యొక్క సువార్త విని కూడా నువ్వు ఇంకా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, ఇష్టానుసారంగా బ్రతుకుతాను అన్నట్లయితే అది ఎవరి మీద ఆ యొక్క పాపం అనేది పుయ్యబడదు, ఆ యొక్క రక్తము ఎవరి మీద రాయబడదు, నీ యొక్క రక్తము. ఎందుకంటే నువ్వు సువార్త విని కూడా నీకు నీ ఇష్టానుసారంగా బ్రతికితే నీ రక్తము నీపైనే, లేదంటే నీ యొక్క పాపము నీపైన ఉంటది. ఒక వినపడకుండా నువ్వు సువార్త వినకుండా మరణించినట్లయితే దేవుని యొక్క సేవకుల మీద ఉండొచ్చు, కానీ విని కూడా ఎట్టబడితే జీవించినట్లయితే ఎవరేం చేయలేరు. రేపు నీ యొక్క జీవితం ఎలా ఉంటదంటే కేకలు వేస్తూ అరుస్తూ నిత్యము ఆ యొక్క అగ్నిగుండంలో మండుతూనే ఉంటావు. అక్కడ పురుగు చావదు, నిప్పు ఆరదు అని చెప్పేసి మనం లేఖనాల్లో చదువుకుంటాం. ఆ యొక్క ప్రదేశానికి నువ్వు వెళ్ళకూడదు అనేసి ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ కొరకు ఈ యొక్క భూమి మీదకి వచ్చాడు. నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై ఆరోహణుడై ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్ మనం చూపిస్తున్నాడు. నువ్వు నమ్ముకున్నట్లయితే నేడు అదేవిధంగా నువ్వు కూడా ఒక దినాన లెగుస్తావు, దేవునికి సన్నిధానానికి వెళ్తావు, ఆయన ఆరాధిస్తావు, నిత్యము ఆయన స్తుతిస్తూ ఉంటావు అనేసి. కాబట్టి దేవునికి బిడ్డలారా, గ్రహించుకో, తెలుసుకో. ఆయన యొక్క పాత గ్రంథంలో ఆయన యొక్క ప్రవచనాలు చాలానే ఉన్నాయి, కానీ ప్రవచనాలన్నీ తీసుకున్న వాటిని సెల్ఫ్ ఎగ్జామిన్ కనుక చూసుకున్నట్లయితే మనం ఏం పార్టీ వారము, దేనికైనా అర్హులం అవుతామా అంటే దేనికి కాదు. కేవలం మన కొరకు ఆయన వచ్చాడు, మన కొరకు చనిపోవటం, తిరిగి లేగటం, అదే ఎగ్జాంపుల్ మనం చూపించటం అనేది మనం అంతా వింటూనే వస్తున్నాం. కానీ సెల్ఫ్ ఎగ్జామిన్లో చూసుకున్నట్లయితే మన లైఫ్ ఎంతవరకు చేంజ్ అవ్వాలో మనకి అర్థమవుతూ ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అబౌట్ హిస్ సెకండ్ కమింగ్, prophecies about the second coming of Christ, రెండవ రాకడను గురించి ప్రవచనాలు. ఇదే లాస్ట్ అనుకోవచ్చు. ఆయన ప్రాఫెసెస్లో ఇది ఒకటి లాస్ట్. ఎందుకంటే మనం చదువుకుంటుంది మెస్సియానిక్ ప్రాఫెసెస్, మెస్సియా యొక్క ప్రవచనాలు. ఆయన పుట్టుక గురించి ప్రవచనము, సేవ గురించి పరిచర్య, వాటి గురించి ప్రవచనాలు, ఆయన బాప్తిసం గురించి ప్రవచనాలు, ఆయన చేసే ఏ ప్రదేశాలు ఆయన పుడతాడు, ఆయన సేవ చేస్తాడని చెప్పేసి వాటి గురించి ప్రవచనాలు మనం వింటూ ఉన్నాం. అలాగే ఆయన ఇక్కడికి వచ్చి మరణించటం కానీ, వేదన పడటం, వీటన్నిటి గురించి అక్కడ ఆయన పడిన శ్రమలు కావచ్చు, వాటన్నిటి గురించి ప్రవచనం మనం చదువుకున్నాం. తర్వాత మరణము పునరుద్ధానం గురించి ప్రవచనాల గురించి కూడా మనం చదువుకున్నాం. లాస్ట్ది రెండో రాకడ గురించి ఒక ప్రవచనాలు మనం తెలుసుకుందాం. ఈ రెండో రాకడ అనే ముందు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఐ నీడ్ ఆన్సర్స్ ఫ్రమ్ ఎవ్రీవన్ ప్లీజ్. రెండో రాకడ ఎప్పుడు అని అంటే, సంఘము ఎత్తబడిన తర్వాత ఆయన భూలోకానికి వస్తాడా, సంఘము ఎత్తబడక ముందు వస్తాడా అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన ప్రశ్న ఏమిటంటే, బిఫోర్ ద ట్రిబులేషనా, ఆఫ్టర్ ట్రిబులేషనా అండ్ రాకడ. హలో, యాజ్ ఐ టోల్డ్ యూ, నాకు అందరూ సమాధానం చెప్పాలా? ప్లీజ్ రెస్పాండ్ టు మీ.
ఆయన యొక్క రాకడ ఎప్పుడు? ట్రిబులేషన్‌కి ముందా? ట్రిబులేషన్ తర్వాత? అంటే శ్రమల దినానికి ముందా? శ్రమల దినాల తర్వాత? 7 సంవత్సరాలు శ్రమల దినాలు అంటూ ఉంటాం కదా! దానికి ముందా? దాని తర్వాత? ముందు బ్రదర్. యెస్. ముందేనా? ముందే బ్రదర్. ముందే. ఓకే. కమ్ ఆన్ గైస్. I need answers from everyone. బైబిల్ క్లాస్ నార్మల్‌గా తీసుకుంటే వెళ్తే ఇంట్రెస్టింగ్ ఉండదు. దట్స్ ఐ మేకింగ్ యూ టు రెస్పాండ్. తెలియకపోతే తెలియదని చెప్పండి. ఇట్స్ నాట్ బ్యాడ్ థింగ్ టు సే ఆన్సర్. ఈవెన్ కొన్ని విషయాలు నాకు తెలియదు. బైబిల్ కాలేజ్‌లో చదువుకున్నంత మాత్రాన మాకు అన్ని విషయాలు తెలుసు అని మేము చెప్పలేం. ఎందుకంటే వి ఆల్సో లెర్నింగ్. ద మోర్ వి లెర్న్, ద మోర్ వి గో టు డెప్త్, ద మోర్ విల్ హ్యావ్ డౌట్స్. Anna, I think it is after tribulation. After the tribulation. Okay, fine. ఓకే. ఒకళ్ళైతే బిఫోర్ ట్రిబులేషన్ అన్నారు, ఇంకోళ్ళు వచ్చేసరికి ఆఫ్టర్ ట్రిబులేషన్ అన్నారు. మీకు అంటే యూజువల్గా అందరూ చెప్పేది ఏంటంటే బిఫోర్ ట్రిబులేషనే దేవుడి యొక్క రెండవ రాకడ అని మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆఫ్టర్ ట్రిబులేషన్ అనే వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు ఏం నమ్ముతారంటే ప్రకటన గ్రంథంలో అక్కడ దేవుని యొక్క బిడ్డలు కూడా వారు కన్నీటితో ఏడుస్తారు, లేదంటే మార్టియర్స్ దే విల్ క్రై ఫర్ ద క్రైస్ట్ అని చెప్పేసి మనం అక్కడ వచనాలు చదువుకుంటాం. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆఫ్టర్ ద ట్రిబులేషనే దేవుడు ఈ లోకానికి వస్తాడనేసి. సిస్టర్ మీకున్న రీజన్స్ ఏమైనా అవ్వచ్చు, కానీ అంటే నేను తప్పు అన్నాను కానీ కరెక్షన్ అనమాట. ఇఫ్ యు ఆర్ రాంగ్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యూ థింగ్, జస్ట్ లెర్న్ ఇట్. ఎందుకంటే కొంతమంది ఆ విధంగా బోధిస్తూ ఉంటారు, కొంతమంది ఆ రీతిగానే వారు బోధిస్తూ ఉంటారు. దేవుని రెండో రాకడ ఎప్పుడంటే ఆయన ఎప్పుడని చెప్తామంటే ట్రిబులేషన్ 7 సంవత్సరాల తర్వాత ఆయన భూలోకానికి రావటం మనం చూస్తూ ఉంటాం. యాక్చువల్గా ఆయన భూలోకం కన్నా మధ్యాకాశానికి రావటమే ఇట్స్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే భూమి పైన ఆయన అడుగు పెట్టడం అనేది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ట్రిబులేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆయన సైన్యం యుద్ధం కోసం ఆయన ఈ లోకానికి వస్తాడు. యుద్ధం చేయడం కోసం ఆయన ఇక్కడికి వస్తాడే కానీ దాని పిల్లల కోసం ఆయన ఎప్పుడు వస్తాడంటే బిఫోర్ ద ట్రిబులేషన్ లైక్ కమింగ్ విత్ ద క్లౌడ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ సెకండ్ కమింగ్ లో చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏది నమ్మాలో తెలియదు, ఏది నమ్మకూడదో తెలియని విషయంలో చాలానే ఈ యొక్క గ్రంథము, మరి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఈ ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథము, ఐషియా రాసిన గ్రంథము కానీ మరి ముఖ్యంగా దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము కనుక మనం చదువుకున్నట్లయితే చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అది ఇప్పుడు జరిగిద్ది, నిజంగానే జరుగుతుందా? ఇంకో మాటలో చెప్పుకోవాలంటే చాలా మంది అంటారు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ మనం చూసినట్లయితే దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది కనుకనే ఇన్ని సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం, ఇన్ని బాధలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఇంకో కొంతమంది చెప్తూ ఉంటారు ఏమిటంటే ఆయన రాకడం సమయంలో చాలా మంది దేవుని యొక్క సేవకులు మరణించడం కానీ, దేవుని యొక్క సేవకులు వేదన పడటం కానీ మనం చూస్తూ ఉంటామని చెప్పేసి చాలా చెప్తుంటారు. నోహా కాలంలో ఏ విధంగా అయితే ఉన్నదో అదే రీతిగా జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది మనకి వారి యొక్క బోధనలో మనం వింటూ ఉంటాం. అది ఎంతవరకు వాస్తవమో ఎంతవరకు వాస్తవం కాదో కూడా మనం తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మేస్తాం. దయతో దేవునికి బిడ్డలారా, మనం ముఖ్యంగా చెప్తున్నాను, చెప్పడం కన్నా జ్ఞాపకం చేస్తున్నాను ఏమిటంటే ఎవరైతే మీకు ఆ విధంగా చెప్తున్నారో ఫస్ట్ యు గో అండ్ ఎంక్వైరీ ఇన్ ద బైబిల్. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళి దాన్ని పరిశోధించండి. లైక్ యూ హ్యావ్ టు రీసెర్చ్ వెదర్ హీ ఈస్ సేయింగ్ రైట్ ఆర్ నాట్. ఎందుకు అని అంటే దేవుడు ముందుగానే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ముందుగానే ఓ మాట అంటాడు ఏమిటనంటే, నా పేరు చెప్పి అనేకులు ఈ లోకాన్ని వస్తారు, వారు దేవునికి నా కోసం అని చెప్పేసి సేవ చేస్తుంటారు, కానీ సేవ చేసే సమయంలో వారు మిమ్మల్ని తప్పుడు బాటలో నడిపించే అవకాశాలు కూడా ఉంటాయి.
వారు గొర్రె వల్లే వేషం వేసుకొని మీ మధ్యలో ఉంటారన్నారు. ఆ మాట అన్నాడా లేదా? జస్ట్ థమ్స్ ఆ మాట అన్నాడు ఆయన. అంటే ఇక్కడ ఆ మాట అన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. సేవకులే కావచ్చు, సేవకులే కాదనట్లేదు, కానీ సేవకులైనప్పటికీ వారు నిజమైన దేవుని యొక్క సేవకులా, లేదంటే అపవాది చేత పంపబడిన సేవకుల, లేదంటే కొంతమంది దేవుని యొక్క సేవ అని చెప్పేసి వ్యాపారం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ ప్రాఫెసెస్ రెండో రాకడ గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న బ్రేక్, ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ వాంట్ గివ్ ఎ ఛాన్స్ టు మై వైఫ్ టు సింగ్ ఏ సాంగ్. ఒక పల్లవి చరణం మాత్రమే, చిన్న పాట పాడుకొని ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ యొక్క టైంని మా యొక్క వైఫ్కి ఇస్తాను, జానీ జోయిస్ గారికి. చిన్న పాట పాడతారు, తర్వాత మళ్ళీ మనం ఈ యొక్క లాస్ట్ టాపిక్ మనం కంటిన్యూ చేసుకుందాం. గూగుల్ మీట్లో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నిండు వందనాలు, హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ఒక చిన్న పాటను పాడుకొని దేవుని నామమును మహిమపరుచుకుందాం. మనకందరికి వచ్చిన పాటే స్థిరపరచువాడు అనే పాటను పాడుకుందాం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే
మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని జాయ్ గారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎ గ్రేట్ సాంగ్. చాలా చక్కని పాట మనం వినే ఉన్నాం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. అఫ్కోర్స్ ఈజ్ ద ఓన్లీ వన్ హూ కెన్ చేంజ్ అవర్ లైఫ్, ఎంటైర్ లైఫ్. మనం అనుకుంటూ ఉంటాం మనం అన్ని చేయగలుగుతాం అనేసి. వాస్తవం చెప్పాలంటే ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం. అంతా ఆయన చిత్తము, ఆయన చేతిలోనే ఉన్నారు కనుక we should be so thankful to him. We should be so thankful to him and faithful towards him. Okay, last dialogue మనం చేసుకుందాం. Prophecies about his second coming, రెండవ రాకడ గురించి ఒక ప్రవచనాలు మనం చదువుకుందాం. మొదటిగా దానియేలు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు. దానియేలు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు. ఎవరైనా చదువుతారా? రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. రాత్రి కలిగిన దర్శనము నేను ఇంకా చూచుచుండగానే ఆకాశంలో ఒక మనిషి కుమారుడు పోలికని ఆయన ఎక్కడికి వస్తున్నాడంట? ఆయన తిరిగి ఎక్కడికి వస్తున్నాడు? ఆయన తిరిగి రావటం మనం అక్కడ చూస్తూ ఉంటాం. దానియేలుకు వచ్చిన దర్శనాన్ని మనం చూసుకున్నట్లయితే ఆయన యొక్క దర్శనాల్లో చాలా మిస్టరీస్ అనే చెప్పుకోవాలి ఆయన యొక్క దర్శనాలలో. ఎందుకంటే చాలా మందికి వచ్చే కన్ఫ్యూజన్ కూడా ఇక్కడే. అసలు ఏమిటి ఈ దర్శనాలు? నిజంగానే జరిగాయా, జరగలేదా, జరుగుతాయా, లేదంటే జరిగింపబడ్డాయా అనేసి చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి. ఇక్కడ మనం చదువుకున్నాం, మనిషి కుమారుడు వలె ఆయన మళ్ళీ ఇక్కడ దిగి రావటం మనం చూస్తూ ఉంటాం. ఇదే మాట మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనంలో కనుక మనం చదువుకున్నట్లయితే, ఒకసారి చదువుతారా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనము.
అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఏమిటంట, అక్కడ ఉన్న వారు ఎవరు ఏం చేసుకుంటారు? రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఆయన మనిషి కుమారుడు ఇక్కడికి వచ్చినప్పుడు చూసి, భూమి మీదకి వచ్చినప్పుడు చూసి. ఇది ఎప్పుడు అని అంటే మధ్యాకాశం నుంచి ఆయన భూలోకానికి వచ్చేటప్పుడు. ఇక్కడ మీ అందరికి డౌట్ రావచ్చు, మళ్ళీ మధ్యాకాశం ఏమిటి అనేసి. యాక్చువల్గా ఆయన ఆరోహం అయినప్పుడు, లేదంటే పరలోకానికి వెళ్ళేటప్పుడు నిత్యం లైక్ హీ విల్ గో టు ది హెవెన్. హీ సెడ్ లైక్ హీ విల్ ప్రిపేర్ ప్లేస్ ఫర్ అస్. అది మన కొరకు ఏం చేస్తాడన్నాడు? మన కొరకు ప్లేస్ ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఆయన ఆరోహణం అవుతాడు పరలోకానికి. కాకపోతే ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ ఈ దానియేలు రాసిన గ్రంథం ఒక మనిషి కుమారుడు వలె లోకానికి వస్తాడన్నది మత్తయి సువార్త 24:30 మనం చూసినట్లయితే, ఆయన దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు రొమ్ము కొట్టుకొని వారు ఏడుస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఆ యొక్క క్రమంలో ఏమవుతుంది? ఈ యొక్క 24వ అధ్యాయము ఏంటి అంత విశేషకరమైనది అని అంటే, ఈ మత్తయి సువార్త 24-25 ఈ 2 అధ్యాయాలు ఏమైతే ఉన్నాయో, ఈ 2 అధ్యాయాలు కనుక మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఇవి మనకి క్లియర్ రిఫరెన్స్ దేని కొరకు అంటే ఫ్యూచర్ గురించి ఎక్కువగా అవి తెలియపరుస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త మత్తయి ఫ్యూచర్ గురించి, అంటే భవిష్యత్తులో జరగబోయే సూచనలు ఆయన ముందుగానే మత్తయి సువార్తలో రాయటం మనం చూస్తూ ఉంటాం. మీకు అంతగా అనుమానం ఉన్నట్లయితే ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం 1 నుంచి మొత్తం వచనాలు 25 చివరి దాకా మీరు చదువుకున్నట్లయితే, వాటిని మీరు ఎక్కడ కంపేర్ చేసుకోవాలంటే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం నుంచి మనం చదువుకున్నట్లయితే, దీన్ని సీక్వెన్స్ చేసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. It's talking about the future things, not about the past or not about the present, what is happening. Future things గురించి అవి ఆ యొక్క మాటలు కావచ్చు, ఆ యొక్క ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో అవి తెలియపరుస్తూ ఉన్నాయి. అక్కడ దేవుని యొక్క కుమారుడు లేదా మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు అక్కడున్న ఇశ్రాయేలీయులు వారు ఏం చేస్తారంటే, ఆయన రొమ్ము కొట్టుకునే వారు ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు. అంటే ఆ యొక్క శ్రమల దినాల్లో వారు అనేకమైన బాధలు, శ్రమలు వారు పొందుతూ ఉంటారు. ఎందుకు అని అంటే, దాని పై వచనాలు మనం చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతూ ఉంటది. 1/3 of the part of the earth will be destroyed by the Antichrist. 1/3 of the earth. 1/3 of the earth. తాగడానికి మంచినీరు ఉండవు, తినడానికి ఆహారం ఉండదు, ఉండటానికి ఇల్లు ఉండదు, ఏమీ ఉండదు. వచ్చినట్టుగానే ధ్వంసం చేసుకుంటానే పోతారు తప్ప బ్రతకడానికి కాదు కదా, తినటానికి కూడా ఆహారం లేదు, తినటానికి కూడా దిక్కులేని ఇదిగా ఆ యొక్క కాలం చాలా కఠినంగా ఉంటుంది. అందుకని అంటారు, దేవుని యొక్క రెండో రాకముందే నువ్వు నమ్ముకో అంటారు. అంటే శ్రమల దినాల్లో నువ్వు పడిపోకముందే, శ్రమల దినాలను నువ్వు ఇది చూడాలనుకున్నట్లయితే ఓకే ఫైన్, కానీ ఏమనరు. కాకపోతే ఆ యొక్క దినాల్లో ఎంత శ్రమ ఉంటుందంటే, ఈవెన్ దేవునికి బిడ్డలుగా పిలువబడుతున్నా అప్పుడు ఎవరైతే ఆయన రెండో అక్కడ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎవరైతే లేపబడారో వారందరూ ఈ లోకంలో ఉండి ఆ యొక్క శ్రమల దినాన్న వారందరూ శ్రమలు అనుభవించాల్సిందే, శ్రమలు పొందాల్సిందే. అందుకని అంటున్నాడు, ఆయన ఆ యొక్క సమయంలో అంటే 7 సంవత్సరాల సమయంలో ఉన్నప్పుడు వారు దేవుణ్ణి మొరపెడుతూ ఉంటారు. అంటే మొదటి 3.5 సంవత్సరాలు బాగానే ఉంటది, ఏ ఉండదు, అసలు అక్కడ నాశనం అవుతున్నదని సంగతి కూడా వారు తెలుసుకోలేనంత ఇదిగా వారు బ్రతుకుతూ ఉంటారు. మొదటి 3.5 సంవత్సరాలు అందరూ అనుకుంటారు ఏం లేదు, ఈయనే దేవుడు అన్నట్టుగా నమ్మిస్తూ వస్తూ ఉంటాడు. నేనే నిజమైన దేవుని కుమారుడు అని చెప్పేసి యాంటిక్రైస్ట్ ఏం చేస్తాడంటే
అందరిని నమ్మించుకుంటూ వస్తూ ఉంటాడు. నమ్మించుకుంటూ వస్తున్నప్పుడు వారికి అర్థం కాదు. తర్వాత అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. అప్పుడే వారు బాధపడుతూ దేవుని వైపు తిరిగి చూడటం వారు ప్రారంభిస్తారు. చివరి అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే వారు దేవుని వైపు విని, దేవుని వైపు తిరిగి పరలోక వైపు చూసి దేవా అని చెప్పేసి మొరపెట్టినప్పుడు ఆయన 7 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ ఈ లోకానికి వస్తాడు. అది మనం థర్డ్ టైం అనుకోవచ్చు. సెకండ్ సంఘాన్ని ఆయన తను సంఘాన్ని తీసుకెళ్ళడానికి ఆయన మధ్యాకాశం దాకా వస్తాడు తప్ప భూలోకానికి రాడు. యూజువల్గా ట్రిబులేషన్ తర్వాత వస్తాడని అంటారు. యాక్చువల్గా మధ్యాకాశం అంటే ఇంచుమించు వి కెన్ అండర్స్టాండ్ లైక్ ఫస్ట్ హెవెన్, సెకండ్ హెవెన్, థర్డ్ హెవెన్ అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు. అలాగే చూసినట్లయితే ఫస్ట్ హెవెన్ దగ్గరికి ఆయన వస్తాడు. సెకండ్ హెవెన్ కూడా కాదు, ఫస్ట్ హెవెన్. మధ్యాకాశం అంటే ఇంకా అదొకటే ఉంది. తర్వాత మెయిన్ ఫస్ట్ అంటే మన పైన ఉన్నది, తర్వాత సెకండ్ది, తర్వాత మూడోది ఆయన రాజ్యం కనుక he will be there in the first, or we can take it like a second, no problem. కానీ ఏదైనప్పటికీ ఆయన మధ్యాకాశంలో ఉండి ఆ జరుగుతున్న ప్రతి ఒక్కటి ఆయన చూస్తూ ఉంటాడు. ఆ యొక్క సమయంలోనే దేవుని యొక్క వివాహం జరగడం అనేది, విశ్వాసులకు కిరీటాలు కానీ బహుమతులు ఏమైతే ఉంటాయో అవి ఇవ్వటం ఆ యొక్క క్రమంలోనే మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క ప్రక్రియలో, ఆ యొక్క గడియలో ఇక్కడ మనం చదువుకుంటున్నాం ఆయన రెండో రాకడ గురించి. 7 heavens అంటారు కదా బ్రదర్, మరి 7 heavens అంటారే కానీ యూజువల్గా ఇట్స్ నాట్ 7 heavens. 7 heavens అని ఇంకా వీ హ్యావ్ టు కౌంట్. అంటే ఒకటి ఆకాశం పక్షులు తిరిగేది, ఒకటి ఏరోప్లేన్స్ తిరిగేది, తర్వాత శాటిలైట్స్, వాటన్నిటిని కంపేర్ చేస్తూ ఉంటారు. యూజువల్గా 7 heavens అనేది లేవు. బైబిల్లో కూడా ఎక్కడ ఆ విధంగా స్పష్టంగా రాయబడింది అన్నట్టుగా మనం చూడలేం. ఒకటే పరలోకం అని చూస్తూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు, మూడో పరలోకానికి నేను వెళ్ళి తిరిగి వచ్చానని చెప్తూ ఉంటాడు. ఓన్లీ ద ప్రూఫ్ దట్ వీ హ్యాడ్ ఓన్లీ దట్ వన్. 7 పరలోకాలు అని అంటే వీ కెనాట్. యూజువల్గా ఇంకో మాట చెప్పుకోవాలంటే పరలోకము అంటే పరలోక రాజ్యము, ఓకే, ద స్పేస్ అరౌండ్ ద ఎర్త్, ద బ్లూ లైన్స్ అంటారా మీరు? ఎస్ బ్రదర్, ఎగ్జాక్ట్లీ. అంటే స్ట్రాటోస్ఫియర్ ఇవన్నీ ఉంటాయి కదా, అదే అర్థమైంది. అవన్నీ దే మైట్ బి కాలింగ్ లైక్ అవి హెవెన్ అంటున్నారేమో అని చెప్పి వి హ్యాడ్ అలానే అంటూ ఉంటారు చాలా మంది. వాస్తవం చెప్పుకోవాలంటే ఒకటే అంటే పౌలు గారు అంటే మూడో పరలోకానికి వెళ్ళి వచ్చానని చెప్తూ ఉంటాం. ఆయన అపోస్తలుల గ్రంథంలో ఆయన ఒక చాట కొంత సమయం కళ్ళు మూసిన తర్వాత ఆయన అంటాడు, నేను మూడో పరలోకానికి వెళ్ళి వచ్చానని చెప్పేసి. అంటే ఆ టైంలో ఆయన చనిపోయి లేచి చనిపోయి పరలోకానికి వెళ్ళి తిరిగి వచ్చాడు మళ్ళీ. అది దాని అర్థం. సో వీ కెన్ అండర్స్టాండ్ ద క్లియర్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద అపోస్టల్ పౌల్. హీ సేస్ దట్ whatever it may be, we are going to see one day, but as a believers we can trust, we have believed that we are going to visit one day అనేసి. సో ఇక్కడ 1 minute అంటే ఏం లేదు, జస్ట్ లైక్ నిన్న కాక నిన్నే హ్యాడ్ అ క్వశ్చన్. లైక్ మనకి భూమి ఆకాశాలని సృజించాడు అని ఉంటుంది కదా, సో ఫస్ట్ చాప్టర్లో. అయితే ఇక్కడ ఆకాశాలు ఏంటి అని అడిగితే దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఏమనంటే ఆకాశాలు ఇన్ ద సెన్స్ మేబీ అవి వాటిని, అంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో ఇట్ ఈస్ హెవెన్ కదా, ఆకాశంలో తెలుగులో ఉండదు. సో హెవెన్స్ అనేసరికి ఐ థాట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ లైక్ దిస్, ఇలా చెప్పాను అనమాట. మేబీ ఎక్కువ ఉంటాయేమో, ఆర్ ఎల్స్ ఎంత ఉంటాయి అన్నది మనకు తెలియదు. మేబీ దే కౌంట్ లైక్ దిస్ అని నేను చెప్పాను. సో ఇప్పుడు మీరు 3 అన్నారు కదా, సో అదే సిస్టర్. అంటే యూజువల్గా ఏంటంటే హెవెన్స్ అన్నప్పుడు చాలా మంది ఈవెన్ మాకు చెప్పేటప్పుడు మేము ఇది చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ హెవెన్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఎర్త్ లోపల ఉండేవి, అంటే ఈ స్పేస్ ఇందాక మీరు చెప్పారు కదా
శాటిలైట్స్ కాకుండా దానికి కింద ఉన్న భాగం అంతా ఫస్ట్ హెవెన్ అంటారు, తర్వాత దానికి సెకండ్ హెవెన్ అంటారు, తర్వాత అట్మోస్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనేది వచ్చేసరికి పరలోక రాజ్యం అని అంటారు. అంటే పౌలు గారు అంటారు కదా, మూడో పరలోక నేను చూసి వచ్చాను అక్కడ దేవుడు, అంటే అక్కడ మూడో ఆకాశం మూడో ఆకాశాన్ని నేను చూసి వచ్చాను చెప్తారు కదా. సో దట్ షోస్ దట్ హీ లిటరల్లీ గోన్ టు ది హెవెన్ అండ్ హీ కేమ్ బ్యాక్. అంటే వన్స్ వీ క్రాస్ ది ఎర్త్ స్పియర్ లైక్ ద సర్కిల్ ఏదైతే ఉంటుందో దాన్ని దాటిన తర్వాత మొత్తం శూన్యం, ఏం కనిపించదు మనకి, చీకటే. ఎంత లోతుకి వెళ్ళా కానీ చీకటే ఉంటదే తప్ప ఎగ్జాక్ట్ గా పరలోక రాజ్యం ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. కానీ బట్ అపోస్తలుడు పౌలు గారు చూసి వచ్చారు కాబట్టి మూడో ఆకాశము దట్స్ ద లాస్ట్ స్కై అని అనుకోవచ్చు. యూజువల్ గా అందరికి ఈ టాపిక్ దగ్గర అందరికి చాలా డౌట్స్ వస్తుంటాయి, అందుకని నేను కూడా ప్రిపేర్ అయ్యాను ఎవరెవరు అడుగుతారనేసి. ఓకే ఫైన్, లెట్స్ కంటిన్యూ ద టాపిక్. ఇక్కడ మనం చూసినట్లయితే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు తను ఎవరి కోసం వస్తాడు అని అంటే, ఫస్ట్ థింగ్ హీ కమ్ టు ద వరల్డ్ బికాస్ టువర్డ్స్ హిస్ పీపుల్. ఎవరు అని అంటే ఇశ్రాయేలు కోసం అని మళ్ళీ తిరిగి ఈ యొక్క భూలోకం మీద అడుగు పెడతాడు. మధ్యాకాశానికేమో తన యొక్క సంఘం కొరకు, అంటే తన సంఘం కొరకు ఆయన మధ్యాకాశానికి వచ్చి అక్కడ ఉన్న సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. తర్వాత ఆయన ఎప్పుడు అంటే యుద్ధం చేయడానికి, తన ప్రజల కోసం యుద్ధం చేయడానికి ఆయన మళ్ళీ ఈ లోకానికి వస్తాడు. అది మనం మత్తయి సువార్త 24:30 మనం చదువుకున్నాం. ఇదే మాట మనం ప్రకటన రాష్ట్ర గ్రంథము 1:7 కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా రాయబడి ఉన్నది. ఒకసారి చదువుతారా? ప్రకటన రాష్ట్ర గ్రంథము 1:7. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొందరు. అవును ఆమేన్. అవును, ఏంటంటే ఆయన రెండో రాకడ, అంటే భూమి మీదకి యుద్ధం చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన్ని చూసి ఫస్ట్, అంటే ఎందుకు ఈ మాట రాయబడి ఉన్నదంటే ఆయన చేతిపై ఉన్న గాయాలు ఏదైతే ఉన్నాయో అవి వారు చూస్తూ ఉంటారు. అంటే మనం ఇందాక చదువుకున్నాం అపోస్తల కార్యాలు 1:9 మనం చదువుకున్నాం. ఆయన ఏ విధంగా అయితే ఆరోహణం అయ్యాడో అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడని చెప్పేసి అక్కడ దూత చెప్తుంటది. అదే మాట ఇక్కడ మనం చదువుకున్నాం. ఎక్కడంటే ప్రకటన రాష్ట్ర గ్రంథం 1:7 ఆయన తిరిగి వచ్చినప్పుడు అక్కడున్న ఇశ్రాయేలు కావచ్చు, అక్కడున్న ప్రజలు ఆయనను చూసి వారు ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు. అంటే ఆ యొక్క సమయంలో ఏంటంటే బాధపడతారు, అయ్యో ఈయన నిజంగానే వచ్చాడు కదా మన కొరకు, మొదటిగానే మనమే ఆయన్ని చంపించేసాం, మనమే ఆయన ఇచ్చేసాం అని చెప్పేసి వారు బాధపడుతూ, తర్వాత ఈయనే నిజమైన దేవుడు అని చెప్పేసి నమ్ముకుని వారు అప్పుడు దేవుడు ఆయన్ని ఆరాధించడం వారు ప్రారంభిస్తారు. ఇంకోటి మనం చూసినట్లయితే ఆయన ఎక్కడికి వస్తాడు, ఆయన యొక్క పాదము ఎక్కడ ఉంటది, ఆయన ఎక్కడ అడుగు పెడతాడు అనేది మనం చూసినట్లయితే జకరియా రాసిన గ్రంథము 14:4 మనం చదువుకుంటాం. ఆయన ఎక్కడికి ఎలాంటి ఏ కొండ మీదకి ఆయన అడుగు పెడతాడు మొదటిగా వచ్చినప్పుడు అంటే ఒలీవ కొండపై ఆయన నిలుచోటం అని, ఆయన నిలబడటం మనం చూస్తూ ఉంటాం. ఈ స్టాండ్స్ ఆన్ ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్. ఒకసారి యొక్క అధ్యాయం చదువుతారా? జకరియా రాసిన గ్రంథము 14:4. జకరియా 14:4. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలివ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలివల కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. చాలా సిస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చదువుకున్నాం ఏమిటంటే ఆయన అడుగు పెట్టినప్పుడు ఆ కొండ చీలిపోవటం మనం చూస్తూ ఉంటాం. లైక్ ద ఫోర్స్ కీప్స్ ఆ పవర్ ఎలా ఉంటుందంటే ఆ యొక్క పవర్ తట్టుకోలేక కొండ కూడా చీలిపోయి అక్కడ ఒక చిన్న ఏమంటారు, చిన్న కేవ్ లాగా మనం చూస్తాం, లేక చిన్న ఎంప్టీ ప్లేస్ మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఆయన చివరికి వచ్చినప్పుడు ఆయన మొదటి అడుగు ఎక్కడ పెడతాడంటే ఒలివ కొండల పైన పెట్టడం మనం చూస్తాం. ఇదేమాట మనం అపోస్తల కార్యాలు 1:11-12 కనుక మనం చదువుకున్నట్లయితే ఒకసారి చదువుకుందాము. అపోస్తల కార్యాలు 11:12. 1:11-12.
గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. 12 కూడా సిస్టర్, 12 కూడా. ఇప్పుడు వారు ఒలీవల వనం అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటాం 11, 12 దాకా చెప్పాను కదా. దూత అక్కడ చెప్తున్న మాట, మీరు ఏ రీతిగా అయితే మీరు యేసుని చూసి, అంటే ఆయన పరలోకానికి ఆరోహమైనప్పుడు ఏ రీతిగా అయితే వెళ్ళాడు అదే రీతిగా తిరిగి వస్తాడు అని చెప్పేసి మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం. అదే మాట అదే దూతలు అంటున్నారు, ఏ కొండ అంటే ఎక్కడి నుంచి అయితే వెళ్ళాడో అక్కడికే తిరిగి వస్తాడని చెప్పేసి మనం ఇక్కడ చూసుకుంటూ ఉంటాం. ఆయన ఎక్కడికి వస్తాడు చివరికి? రెండో అక్కడ ఎక్కడి నుంచి అయితే ఆరోహణమయ్యాడో అదే స్థలానికి, అదే ప్రదేశానికి ఆయన తిరిగి సైన్యంతో వస్తాడు. అంటే ఆయన తిరిగి రావటం మనం చూస్తూ ఉంటాం. ఇదే మాట ఇంకోటి కూడా మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి 16 మనం చదువుకున్నట్లయితే, చదవద్దు మూలకి, జస్ట్ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి 16 వచనాలు మనం చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది, ఆయన తిరిగి వచ్చినప్పుడు దేనికోసం తిరిగి వస్తాడంటే యుద్ధం చేయటం కోసం ఆయన తిరిగి రావటం మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క అధ్యాయాలు మనకి స్పష్టంగా అక్కడ అర్థమవుతూ ఉంటది. కాబట్టి ఇక్కడ తిరిగి ఆయన ఒలీవ కొండపైనే, అంటే ఒలీవ కొండపై నుంచి ఆయన ఆరోహణం అవటం మనం చూసాం. తిరిగి అదే కొండపైకి తిరిగి రావటం కూడా మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం. జకర్యా రాసిన గ్రంథంలో 14:4 చూసినట్లయితే అక్కడ ఉంటది, ఆయన తిరిగి ఒలీవ కొండల దగ్గరికి వస్తాడు అనేసి, వచ్చినప్పుడు కొండ రెండింటిగా చీలిపోయిద్దని. అదే మాట మనం ఇక్కడ చూసుకుంటాం. ఆయన ఏ ప్రదేశం నుంచి అయితే వెళ్ళాడో అదే ప్రదేశానికి తిరిగి రావటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకోటి కూడా మనం చూసినట్లయితే ఆయన నిత్య రాజ్యము, ఇటర్నల్ కింగ్డమ్ ఎక్కడ మనం చూస్తామంటే యెషయా రాసిన గ్రంథము 9:6-7 మనం చూసినట్లయితే అక్కడ యెషయా అంటూ ఉంటాడు, ఏమన్నానంటే ఒకసారి చదువుతారన్నమాట. యెషయా 9:6-7 వచనాలు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టదు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఎవరు నెరవేరుస్తారంట? ఎవరు నెరవేరుస్తున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. అంటే దేని నెరవేరుస్తున్నాడంటే నిత్య రాజ్యాన్ని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన మాట ఏమిటంటే నిత్యము దావీదు యొక్క సింహాసనము నిత్యము పరిపాలిస్తుంది అని చెప్పేసి మనం చదువుకుంటూ ఉంటాం, మనం వింటూ ఉంటాం. ఎవరి రాజ్యము నిత్యము ఉంటుందని అంటే దేవుని యొక్క రాజ్యము. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవాలనుకున్నట్లయితే దానియేలుకి ఒక దర్శనం వస్తూ ఉంటుంది. దర్శనం ఏమిటంటే ఒక శిల్పం ఏదైతే ఉన్నదో గోల్డ్, బ్రోన్స్, సిల్వర్ తో అండ్ మడ్ అండ్ రాక్ తో ఉన్న ఆ యొక్క ఇదితో ఒక స్టాచ్యూ అనేది మనకు కనిపిస్తుంది ఆయన యొక్క దర్శనంలో. అయితే ఆ యొక్క టైంలో ఏమవుతుందంటే ఒక చిన్న రాయి వచ్చి ఆ యొక్క శిల్పాన్ని కొట్టేసినప్పుడు ఏమీ మిగలకుండా మొత్తం ఇదైపోతూ ఉంటుంది. ఆ యొక్క స్టోరీ మనం అంటే స్టోరీ కాదు, వాస్తవం ఆ యొక్క వచ్చిన మనం చదువుకున్నాం. మనం వ్యక్తిగతంగా బైబిల్ చదువుకునేటప్పుడు ఆ యొక్క అధ్యాయానికి వచ్చినప్పుడు మనం ఆ యొక్క అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. అక్కడ మనకు అర్థమవుతుంది. ఈవెన్ దేవుని యొక్క సేవకులు కూడా అనేకమైన ప్రసంగాలు మనం వింటూ ఉంటాం. ఆ యొక్క చిన్న రాయి ఏదైతే ఉన్నదో దాన్ని ఎక్కువగా చాలా మంది ఏమంటారంటే అదే దేవుని యొక్క రాజ్యముగా మనం చూస్తూ ఉంటాం. ఆయన రాజ్యం అంటే ఆయన పరిపాలించే టైంలో ఆయన వచ్చినప్పుడు ఇక్కడున్న రాజ్యాలన్నీ నాశనం అయిపోయి ఆయన రాజ్యము మాత్రమే నిత్యము
పరిపాలిస్తుందని చెప్పేసి ఆ యొక్క రాయిని యెహోవా దేవునిగా సూచనగా వారు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. మేబీ అనుకోవచ్చు, మనం కూడా నమ్మొచ్చు. ఎందుకంటే ఆ రాయి వచ్చినప్పుడు అక్కడ ఉన్న రాజ్యాలు మొత్తం పడిపోవటం, ధ్వంసం అయిపోవటం మనం చూస్తూ ఉంటాం. ఆ రాయి అంటే తర్వాత దాని గురించి వివరణ ఎక్కువ ఎగ్జాంపుల్ ఎక్కడ లేదు, కానీ మనకు అర్థమవుతుంది ఆయన వచ్చినప్పుడు ఉన్న రాజ్యాలు కావచ్చు, ఉన్న ఏమైతే ఉన్నాయో అవన్నీ నాశనం అయిపోయి నిత్యం ఎవరు పరిపాలిస్తాడంటే, ఎవరు పరిపాలిస్తారు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, అంటే సైన్యములకు అధిపతి యెహోవా మాత్రమే దావీదు యొక్క సింహాసనాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఈ యొక్క మాట మనం చూసినట్లయితే సమూయేలు రాసిన గ్రంథంలో కావచ్చు, లేదా రాజులు రాసిన గ్రంథంలో కావచ్చు, దేవుడు దావీదుకి ఇచ్చిన మాట ఏమిటి, ప్రవచనము ఏమిటనంటే, నీ రాజ్యము నిత్యము పరిపాలిస్తూనే ఉంటది, నువ్వు నీ యొక్క వంశస్థుల యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తాడని చెప్పేసి దావీదుతో దేవుడు యెహోవా ఈ యొక్క మాట లేని యొక్క ప్రవచనాన్ని దావీదు మహారాజుకి ఇస్తూ ఉంటాడు. అది ఎక్కడ నెరవేరుతుంది, ఎక్కడ నెరవేర్చబడుతుంది అని అంటే మనం చూసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఇట్ విల్ బి డన్ అని మనం చూసుకుంటాం. ఒక్కసారి లూకాసు వార్త 1:32 చదువుతారా? లూకాసు వార్త 1:32. ముప్పై రెండు 33 లూకాసు వార్త 1:32-33. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఎవరితో చెప్పాడంటే మాట? మరియతో గబ్రియేలు యొక్క మాట చెప్తాడు. ఎవరి సింహాసనము? దావీదు యొక్క సింహాసనము. ఎవరి గోత్రము? దావీదు యొక్క గోత్రము, అనేది యోధా గోత్రము. మిగతా గోత్రాలు కూడా యుగ యుగములు ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాయి. ఆయన వంశస్థులో నుంచి, ఆయన గోత్రం నుంచి వచ్చిన వాడే ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఆ యొక్క మాట నిత్య రాజ్యం ఏదైతే ఉన్నదో, నిత్యము అంటే ఇటర్నల్ కింగ్డమ్ ని ఎవరు పరిపాలిస్తారు, ఎవరు నడిపిస్తారు, ఎవరు ఇచ్చేస్తారంటే ఇక్కడ మనం చూసుకుంటాం 1:32-33లో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన నిత్యము దావీదు యొక్క సింహాసనాన్ని ఆయన పరిపాలిస్తుంటాడు. దావీదు యొక్క రాజ్యాన్ని కావచ్చు, దాని ఆ యొక్క సింహాసనం ఏదైతే ఉందో దాన్ని నిత్యం ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. అది ఒక మాట మనం ఇక్కడ చూసుకుంటూ ఉంటాం. ఇంకోటి కూడా మనం చూసుకుందాం, కింగ్ ఓవర్ ఆల్ నేషన్స్, అంటే సమస్త జనములకు రాజు. ఈస్ ద కింగ్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. కీర్తనలు 2వ అధ్యాయం 6-9 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఇది మనందరికి తెలిసిన కీర్తని. ఆయన రాజ్యాన్ని పరిపాలించినప్పుడు, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు అక్కడున్న రాజ్యాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆ యొక్క రాజ్యం దగ్గరికి వచ్చి ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాయి. అక్కడున్న రాజ్యాలన్నీ ఆయన దగ్గరికి, అంటే ఆయన కాళ్ళ దగ్గరికి రావటం మనం చూస్తున్నాం. దావీదు రాసిన కీర్తన, దావీదు అంటే ఈ యొక్క కీర్తన లైక్ మెస్సైనిక్ సామ్ అని చెప్పేసి మనం చదువుకుంటూ ఉంటాం. అంటే క్రీస్తు కొరకు రాయబడిన, అంటే క్రీస్తు కొరకు, అంటే ఫ్యూచర్ థింగ్స్ గురించి రాయబడిన కీర్తన అదనమాట. ఆయన పరిపాలించేటప్పుడు అన్ని రాజ్యాలు, అన్ని దేశాలు ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని ఆరాధించడం, లేదా ఆయన దగ్గరికి రావటం మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క మాట ఎక్కడ నెరవేర్చబడింది అని అంటే ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 15-16 వచనాలు, అంటే 15-16 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే మనకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఎస్, ప్రకటన గ్రంథము 19:15-16. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్లుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది.
అవును. ఏమంట ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అనేసి. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అని చెప్పేసి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. రెండో కీర్తనలో మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా మనకు అర్థమవుతుంది, ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్ అనేసి. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆయన పరిపాలన ఎలా ఉంటుందంటే, ఈజ్ ద కింగ్, ఈజ్ ద మోనార్క్. మోనార్కీ ఎలా అని కూడా అనుకోవచ్చండి. మోనార్క్ అంటే ఇస్ కింగ్డమ్, కింగ్షిప్ మనం చూసినట్లయితే ఈజ్ ద ఓన్లీ కింగ్ హూ రూల్స్ ద ఎంటైర్ వరల్డ్, ఎంటైర్ ద నేషన్స్. మాట మనం 19, 15, 16 మనం చూసుకునేది అక్కడ మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇంకొకటి చూసినట్లయితే ఆయన సెకండ్ కమింగ్ లో రైచస్ అంటే నీతిమంతమైన పరిపాలన. ఆయన పరిపాలనలో ఎటువంటి లోపము, ఎటువంటి ఇది ఉండదు. ఆయన పరిపాలన ఎలా ఉంటుందంటే నీతిమంతుగా, అంటే నీతిమంతులుగా ఆయన పరిపాలన ఉంటది. మనం యొక్క వచనాలు ఒకసారి యెషయా రాసిన గ్రంథము 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే మనకు అక్కడ అర్థమవుతుంది. ఒకసారి నా కోసం యెషయా రాసిన గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతారా? రాదు, మిగతా కూడా మనం చదువుకుందాం సమయం ఉన్నట్లయితే. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఓకే సిస్టర్, మీరు ఏమనుకోకపోతే మొత్తం చదివేది సిస్టర్, ఎందుకంటే వెళ్ళే కొద్ది మనకి ఇంకా డెప్త్కి వెళ్ళిపోతా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఫర్ అదర్స్ విల్ కంటిన్యూ. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమ సింహమును, పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. ఓకే సిస్టర్, చాలు, ఇంకొద్దు, ఇంకా ఎలాగొద్దు, ఇంకా ఇదవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నాం ఆయన పరిపాలన, అంటే ఆయన పరిపాలించే ఆ యొక్క రాజ్యంలో నీతిమంతుగా, అంటే నీతి న్యాయముగా ఆ యొక్క రాజ్యం కావచ్చు, ఆ యొక్క పరిపాలన కావచ్చు ఉంటుందని అనుకున్నాం. ఇక్కడ మనం చదువుకున్నాం ఏమిటనంటే సింహము గడ్డి మేయటం కానీ, పిల్లలు అక్కడున్న జంతువులతో ఆడుకోవటం, కలిసి ఉండటం మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి జంతువులు చూస్తున్నప్పుడు సింహము ఎక్కడైనా గడ్డి తింటాం మనం చూస్తూ ఉంటామా? సింహము గడ్డి తింటాం అనేది చాలా అరుదు అరుదు అనే దానికన్నా ఇట్ వోంట్, ఏదర్ ఇట్ విల్ హర్ట్ ఆర్ ఇట్ విల్ బి కామ్. సింహము ఆకలేస్తే ఏం చేస్తుంది? ఇట్ విల్ హంట్, లేదనుకో సైలెంట్గా ఉండిపోతుంది. అంతే తప్ప గడ్డి తినటం అనేది చాలా ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన పరిపాలనలో సింహము గడ్డి మేస్తూ ఉంటుందంట. గొర్రె పక్కన ఉన్నప్పటికీ ఆయన గడ్డి, ఆ యొక్క సింహం ఏం చేస్తుంది? గడ్డి మేస్తూ ఉంటుంది. చిన్నపిల్లవాడు, పసిపిల్లవాళ్ళు ఏం చేస్తారంటే వాటితో ఆడుకోవటం కానీ, వాటిని మేపటం మనం అక్కడ చూస్తూ ఉంటాం. దట్స్ వాట్ విల్ సీ ఓవర్ దేర్. కాబట్టి ఈ యొక్క మాట మనం ఎక్కడ నెరవేర్చబడింది అని అన్నట్లయితే ఇదే ప్రకటన గ్రంథం మనం చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఈ ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు మనం చూసుకున్నట్లయితే మనకు అక్కడ అర్థమవుతుంది. ఆయన పరిపాలించేటప్పుడు, లేదా ఆయన పరిపాలనలో 1000 ఏళ్ల పరిపాలనలో మనం చూసినట్లయితే అక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎవ్వరు ఎలా ఉంటారు అనేసి. ఒకసారి ఆ మాట చదువుతారా? ప్రకటన 24
6, 4-6 వచ్చినారు. 20వ అధ్యాయము 4-6 వచ్చినారు. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులైండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. Go on. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానము. 6 కూడా. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులనైందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చదువుకున్నాం ఈ 20వ అధ్యాయం 4-6 వచనాలు మనం చూసినట్లయితే పై భాగంలో ఉన్న మాట, అంతట సింహాసనము చూచితిని చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తాను నొసల యందు దాని చేతుల యందు గాని దానిని ముద్ర వేయించుకొనిన వారికి యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును తెరచేయుదును చేయబడినని వారి ఆత్మలను చూచి తిని. ఇక్కడ మనం చూసుకుంటాం క్రూర మృగములైనట్టుకి క్రూర అంటే వైల్డ్ యానిమల్స్ కావచ్చు, డొమెస్టిక్ యానిమల్స్ కావచ్చు, ఏదైనా రాజ్యంలో ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ కూడా ఇంకా 5-6 వచనాలు మనం చదువుకున్నట్లయితే చాలా కొద్దిగా లోతుగా వెళ్తున్నది. ఏమిటంటే 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారు దినములలో పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇట్స్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ దోస్ హు ఆర్ నాట్. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తాను. ఎలా అంటే మొదటిగా చెప్పుకున్నాం కదా, 1000 సంవత్సరాలు 1000 పరిపాలన గురించి మనందరికీ బాగా తెలుసు. ఏమిటంటే మొదటిగా 1000 పరిపాలన దేవుడు ఈ భూమి మీద పరిపాలించేటప్పుడు ఆ యొక్క సమయంలో సాతాను బాటమ్లెస్ పిట్ లోకి వేయబడతాడు. సంఖ్యలతో బాటమ్లెస్ పిట్ లోకి ఉంటాడు. 1000 సంవత్సరాల్లోనే ప్రొవైడ్ అయ్యారు యేసుక్రీస్తు. బికాజ్ ఇట్స్ నాట్ ఏ ఎటర్నల్ కింగ్డమ్. ఈవెన్ మనం చదువుకున్నట్లయితే కింద వచనాల్లో అపవాది అంటే సాతాను ఎప్పుడైతే బాటమ్లెస్ పిట్ నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ యుద్ధం చేస్తాడు. అప్పుడు చాలా మంది ఆయనకు విరోధముగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే 1000 పరిపాలన తర్వాత అపవాది అంటే సాతాను ఎప్పుడైతే తిరిగి మళ్ళీ యుద్ధం చేయడానికి వస్తాడో అప్పుడు చాలా మంది ఆయనకి వ్యతిరేకంగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఎక్కడికి ఎవరికైనా డౌట్ రావచ్చు. ఏమిటంటే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నది ఎవరు? సాతాను, లేదంటే సాతాను యొక్క దూతలు. అంతే కదా యూజువల్గా మనం మాట్లాడుకున్నట్లయితే. ఆయనకి వ్యతిరేకంగా ఉండేది ఆయనతో పాటు పడిపోయిన మిగతా దూతలు ఉన్నారు కదా, వారు మాత్రమే ఉండొచ్చు అనుకోవచ్చు. అవునా? హలో, 1000 పరిపాలన తర్వాత ఆయనకి వ్యతిరేకంగా ఉండేది ఆయనతో పాటు పడిపోయిన దూతలా, లేదంటే ఇంకెవరైనా? మనుషులు కూడా Pardon me, brother.
మనం ఒకసారి చెప్తాం మనుషులు కూడా అయ్యి గట్టిగా. ఉండొచ్చు కదా అంటున్నా. మనుషులు కూడా అయ్యి మనుషులు కూడా అయి ఉండొచ్చేమో అని ఉండొచ్చు అంటున్నా. కదా. ఆ, ఇంకా కోర్స్ మనుషులు కూడా అయి ఉండొచ్చు, అవకాశం ఉంది, లేదని అన్నాం. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? ఓకే, ఫైన్, విల్ కంటిన్యూ ద టాపిక్. అఫ్ కోర్స్ కాదు, మనుషులే ఆయనకి వ్యతిరేకంగా ఉంటారు. అంటే సంఘము ఉంటది, తర్వాత పాతని గ్రంథంలో ఉన్న దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు ప్రాఫిట్స్ కావచ్చు, వారి యొక్క బిడ్డలుగా అంటే ఇశ్రాయేలీయులు దేవుని నమ్ముకున్న వారు కావచ్చు, ఎవరైతే ఉన్నారో పాతని గ్రంథంలో వారందరూ కూడా ఉంటారు. వారితో పాటు ఈ 7 ఏళ్ల శ్రమను దాటుకొని ముందుకు వస్తారు కదా, వారు అక్కడ ఉంటారు. ఈ మాట నేను ఎలా చెప్తున్నాను అని అంటే, ఇక్కడ మనం ఈ 20వ అధ్యాయం కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ చాలా మంది లైక్ యూజువల్గా వచ్చినప్పుడు మానవ శరీరంలో ఉన్నప్పుడే లైక్ రీప్రొడక్షన్ సిస్టమ్ మనం చూస్తూ ఉంటాం. వన్స్ వి గ్లోరిఫై అవర్ బాడీ వీ కెనాట్, ఇట్స్ ఇంపాసిబుల్. కానీ నార్మల్గా ఉంటేనే అంటే ఇట్స్ లైక్ మానవులు పుట్టడం కానీ ఆ యొక్క క్రమంలోనే చాలా మంది ఏమైపోతారంటే అక్కడ రాజ్యంలో నుండి వారు ఏ అంటే ఏ పాపం చేయకుండా ఎటువంటి దురాలోచన కావచ్చు, ఇది కావచ్చు, దేవునికి ఎప్పుడైతే బాటమ్లెస్ పిట్ నుంచి ఈ సాతాను బయటకు వచ్చి అక్కడ ఉన్న ప్రజలందరినీ అట్రాక్ట్ చేస్తాడో, ఆ యొక్క సమయంలో అక్కడ ఉన్న కొంతమంది చాలా మంది ఆయనకి వ్యతిరేకంగా వెళ్తారు. ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళి యుద్ధం చేయడానికి వారు సిద్ధపడుతూ ఉంటారు. ఆ యొక్క సమయంలోనే మనం చూస్తూ ఉంటాం అక్కడ ఉన్న వారందరూ నిత్య నరకంలోనికి త్రోసివేయటం మనం చూస్తాం. అక్కడే ఎవరి పేరైతే జీవపు గ్రంథంలో రాయబడి ఉండదో వారిని నిత్యం నరకంలోనికి వేయబడటం కూడా మనం చూస్తూ ఉంటాం. అప్పుడు దాకా ఆ యొక్క పుస్తకం కానీ ఆ ఇటర్నల్ కింగ్డమ్ అంటే ఆ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అనేది దాని గురించి మనం వివరించుకోలేం. 21వ అధ్యాయంలో నుంచి మనం చదువుకున్నట్లయితే మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటది, వైట్ థ్రోన్ జడ్జిమెంట్ ఇస్ ద లాస్ట్ జడ్జిమెంట్ అనేసి. మనం చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది ఈ జడ్జిమెంట్ అంటే ఆయన జడ్జిమెంట్స్ లో లాస్ట్ జడ్జిమెంట్ ఏదంటే వైట్ థ్రోన్ జడ్జిమెంట్. ఆయన పుస్తకం తెలుస్తాడు, పుస్తకంలో ఎవరి పేరైతే రాయబడి ఉండదో వారందరినీ తీసుకుని వెళ్ళి ఎక్కడ వేస్తాడంట, నిత్య నరకంలోకి వేస్తాడు. ఎవరి పేరైతే జీవపు గ్రంథంలో ఉంటుందో వారికి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క రాజ్యంలో వారు నివసిస్తూ దేవుణ్ణి యూజువల్గా మీరు అందరికి రావచ్చు డౌట్, ఎప్పుడు మనకి దొరుకుతాయి, మనకి ఎప్పుడు వస్తాయి అని అనుకున్నట్లయితే, నేను అన్నాను ఇందాక మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు వచ్చేసరికి ఆయన యొక్క వివాహం జరుగుతుంది. తర్వాత ఆయన అక్కడే ఏం చేస్తాడంటే జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాడు. జడ్జిమెంట్ అనేది అక్కడ జరుగుతూ ఉంటది. ఆ జడ్జిమెంట్ లోనే ఎవరికి ఏ కిరీటము ఇవ్వాలో ఆయన కిరీటాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి దేవునికి బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవునికి లైక్ మెస్సానిక్ ప్రాఫెసిస్ లో మనం నేర్చుకున్న వాక్యాలు అంటే చాలానే నేర్చుకున్నాం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా డెప్త్ వెళ్ళాలంటే చాలా టైం పట్టింది, కానీ బికాస్ ల్యాక్ ఆఫ్ ద టైం ద చాప్టర్ ఇస్ అండ్ హియర్. ఈ యొక్క టాపిక్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మనం ముగించేసుకుంటూ ఉన్నాం. దీని గురించి ఇంకా డెప్త్ వెళ్ళాలంటే ఆయన
క్యారెక్టర్ గురించి కావాలి ఆయన నోట్స్ ఇస్తారు మీ అందరికి. ఫర్ దట్ నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. పర్సనల్ నోట్స్ నేను అందరికి పీడిఎఫ్ చేసో లేదంటే పీడిఎఫ్ కానీ వర్డ్ ప్యాడ్ కానీ వర్డ్లో కానీ మ్యాక్సిమం పీడిఎఫ్ చేసి మీ అందరికి పంపిస్తాను. సిస్టర్ సిస్టర్ దగ్గర నుంచి సిస్టర్ ద్వారా నుంచి మీకు అందరికి నోట్స్ వస్తూ ఉంటుంది. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఇంకా దీని గురించి మనం తెలుసుకోవాలి అనే ఎక్కువ మంది ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో నేను ఒకటే చెప్తాను, గో ఆన్ యువర్ పర్సనల్ స్టడీ. పర్సనల్ స్టడీ కన్నా మించింది ఏదీ లేదు. డౌట్స్ ఉన్నట్లయితే సేవకులు ఉన్నారు, యూ కెన్ ప్రొసీడ్ విత్ దెమ్, ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ది గూగుల్, ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద పాస్టర్స్ లైక్ బైబిల్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వారిని కూడా మీరు అడగవచ్చు. ఈ ప్రవచనాలు మనం ఏవైతే చదువుకున్నామో మన ముఖ్యంగా ఈ సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ లో చదువుకున్న ప్రవచనాలు ఏదైతే ఉన్నదో ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆయన మేఘాలపై తిరిగి రావటం, ఆయన ఏ విధంగా అయితే వెళ్ళాడో అదే రీతిగా ఆయన తిరిగి రావడం మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ ఆయన మొదటి అడుగు పెడతాడంటే ఒలివ కొండలపైన ఆయన అడుగు పెట్టడం మనం చూస్తూ ఉంటాం. ఆయన వచ్చినప్పుడు మామూలుగా వస్తాడంటే రాడు, ఆయన వస్తే కనుక నిత్య రాజ్యాన్ని ఆయన తీసుకొని వస్తాడు. ఆయన నిత్యము ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించే రీతిగా ఆయన లోకానికి వస్తాడు. అక్కడ ఉన్న సమస్తలు అంటే అక్కడ ఉన్న జనులు కావచ్చు, అక్కడ ఉన్న సమస్తము ఎవరిని ఆరాధిస్తారు, ఎవరిని రాజుగా చేస్తారంటే ఈయన మాత్రమే, ప్రభు యేసుక్రీస్తు వారిని మాత్రమే. ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈయన రాజుగా చేస్తారు, ఆయన రాజుగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే లోకాసువార్త 1:32-33 మనం చదువుకున్నాం. ఆయన రాజ్యము నిత్యము ఉంటుంది, ఆయన రాజుగా నిత్యము పరిపాలిస్తూనే దావీదు యొక్క సింహాసనాన్ని ఆయన పరిపాలిస్తూనే ఉంటాడని చెప్పేసి మనం అక్కడ చదువుకున్నాం. అదే మాటలు మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం. లాస్ట్ది మనం చూసుకున్నట్లయితే నీతిమంతమైన పరిపాలన. ఆ యొక్క పరిపాలన ఎలా ఉంటుందంటే నీతిమంతమైన పరిపాలనగా మనం చూస్తుంటాం. ఆ యొక్క పరిపాలనలో ఎటువంటి అన్యాయం జరగదు, ఎటువంటి విరోధము జరగదు. అంత నీతి న్యాయముగానే ఆ యొక్క రాజ్యాన్ని దేవుడు పరిపాలిస్తూ ఉంటాడు. చివరికి మనం చూసినట్లయితే వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ లో చూసుకున్నట్లయితే ఆ వర్స్ లేదు, కానీ నేను చెప్తున్నాను, ద లాస్ట్ జడ్జ్మెంట్ Satan will be thrown into the lake of fire. It's the last. ఇంకా మిగతా పేర్లు ఎవరైతే జీవపు గ్రంథంలో రాయబడి ఉండదో వారిని కూడా ఆ యొక్క సమయంలో నిత్య నరకంలోనికి లేదా నిత్య అగ్నిగుండంలోనికి వేయబడటం మనం చూస్తూ ఉంటాం. దేవుడు యొక్క మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీ. మరి ముఖ్యంగా అనుశ్వేత సిస్టర్కి, కృపాజ్యోతి సిస్టర్కి ప్లస్ బ్రదర్ కూడా థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. దేవుడి చిత్తం అయితే మరొకసారి మళ్ళీ కలుసుకుందాం. మేబీ ఇట్స్ గాడ్స్ విల్ అయితే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనందరికి ఫేవరెట్ కదా ఈ ఈవెంట్. ఏంటి, యేసయ్య త్వరగా రాబోవటం, రైట్? సో అన్న మీరు ఎంతో సమయం వెచ్చించి మా కొరకు